సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్ మెడిటేషన్, ఐ విల్ మేక్ ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ లెవెల్, వాట్ డూ యూ మీన్ బై ఫస్ట్ లెవెల్ మెడిటేషన్? మీరు కథిన్యాసులు ఎవరికైనా వెళ్ళి కథిన్యాసు ధ్యానం గురించి చెప్తే ఒక్క ముక్క అర్థం కాదని ఎవరికైనా. ఎందుకంటే సిద్ధాంతంలో సంక్లిష్టత ఉంది, మీకు సమస్య ఉంది. శ్వాస మీద ధ్యాస ఇట్స్ వెరీ సింపుల్ అండి. కూర్చుని చూడు వదులు చూడు అంటే 2 నిమిషాలు చెప్పచ్చు, చేస్తాడేమో కూడా. ఆ 10 నిమిషాలు మంచిగా ఉంటాడేమో కూడా. అంటే మనకు ఆ సౌలభ్యం లేదు, మనం తెచ్చుకోలేము, లేదా వేరే రకంగా చెప్పడం ఆలోచన, అది మనం డిబేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇంప్రొవైజేషన్, రిఫైన్మెంట్ అనేది ఎప్పుడు జీవితంలో నడవాల్సినటువంటి పనే కాబట్టి అన్ని విషయాల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఆలోచన ఈ విధంగా ఉంది. ఏమిటంటే ఇది కథిన్యాసుల 12 విలువలు అర్థమయ్యి ఆ 12 పారామితులను ఎలా వాడాలో అతనికి తెలుసుకుని వాటిని అతను అన్వయించుకోవడం అనేది చేయాలంటే ముందర అసలు 12 తెలియాలి, వాటిని చెప్పాలి, వాటిని తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే వస్తుంది అది, అంతే ఊరికే రాదు. పాపం మనకే కాదు, కొంతమంది కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని చక్రాల గురించి తెలుసుకుని వాటిని ఎలా పైకి లేపాలో, అక్కడ ఉన్నటువంటి ఎలా క్లీన్ చేయాలో వాటిని అవగాహన చేసుకోవడానికి వాటికి కూడా వాళ్ళకి బేసిక్ అవగాహన కావాలి కదా పాపం. రైట్ ఆర్ రాంగ్ వేరే విషయం. ఇట్లా కొన్ని సంక్లిష్టంగా ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఈజీగా ఉంటాయి. ఈజీ సంక్లిష్టం అది ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ ఆర్ రాంగ్ అది ఇంపార్టెంట్. ఫ్రూట్ఫుల్లా కాదు అది ఇంపార్టెంట్, పర్పస్ఫుల్లా కాదు అది ఇంపార్టెంట్, న్యాయమా కాదు అది ఇంపార్టెంట్, సత్యమా కాదు అది ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ 3 మెజర్స్ని మీరు ధ్యానంలో మీరు అప్లై చేయాలి. అంచేత మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ నుంచి దయ ఉంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా కథిన్యాస విలువల మీద ధ్యానం చేస్తున్న వాళ్ళు దయ ఉంచి ఈ 3 కాంపోనెంట్స్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏ పని చేయొద్దు. వాట్ డూ యూ మీన్ బై ఫస్ట్ లెవెల్ మెడిటేషన్? ఫస్ట్ లెవెల్ మెడిటేషన్కి వస్తున్నటువంటి మనిషికి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారంటే 12 విలువలు తెలిసి ఉండాలి, దృష్టి ఉండాలి, 12 విలువలు కావాలనేటువంటి తపన ఉండాలి, తన జీవితం అసమగ్రంగా ఉంది వాటిని తను కరెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈ పారమితులను బట్టి లేదా ఈ ప్రమాణాలను బట్టి వీటిని బట్టి తన జీవితాన్ని కరెక్ట్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి. ఇప్పుడు దాన్ని కూర్చున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుంటాడు. ఇది రిలాక్సింగ్ అనేటువంటి టెక్నిక్ ఉంటుంది. అందరూ చాలామంది ధ్యానం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు అలవాటు చేసుకోండి, దాంట్లో ఏ తప్పు లేదు, మంచిది కూడా. వాట్ డూ యూ మీన్ బై రిలాక్సేషన్? మీరు ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, చాలామంది చాలా రకాలుగా గీతలు రాశారు, చక్కగా రాశారు. చక్కగా మీరు మంచి ఆసనంలో కూర్చోవాలి, ఇలాంటారుగా కూర్చోవాలి, మీరు సుఖాసనంలో రిలాక్స్డ్ పోస్చర్లో ఉండాలి, లేకపోతే మీ శిరస్సు సక్రమంగా ఉండాలి. అలాగే అక్కడికి వచ్చే ముందు మీరు కొంచెం టెన్షన్ తగ్గించుకుని కొంచెం ఇంద్రియాలని అంతవరకు మనం చేయలేం, కానీ కొంచెం సక్రమంగా ఉండి బ్యాలెన్స్ మైండ్తో ఉండాలి. కొంచెమైనా అట్లీస్ట్ ట్రై చేయాలి. అది లేకుండా చేస్తే ఉపయోగం లేదు. ఇవన్నీ వాళ్ళు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్పారు ఏది, మరి ఎత్తు ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు, నువ్వు కూర్చునే సీటు, నువ్వు తినేటువంటి భోజనం మరి ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు, నువ్వు నిద్రపోయావు ఆ నిద్ర మరి ఎక్కువగా కూడా ఇవన్నీ రాశారండి. ఎంత బాగా రాశారు చూడండి. ఎంత అంటే నువ్వు నీ నిద్ర, నీ ఆలోచన, నీ ఆహారము ఇవన్నీ కూడా ఇవి సరి చేస్తే కనుక ఇది కరెక్ట్ అవుతుంది అనేటువంటిది. మనకి కూడా ఉన్నటువంటి సైంటిఫిక్ ఆలోచనలు ఎలా ఉంటుందంటే, నీకు ఆరోగ్యం రావాలనుకోండి, నా ఇంటేక్ మారాలి, నేను కొంత ఎక్సర్సైజ్ చేయాలి, కొంత మెడిసిన్ పడాలి, ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఈ 3 వాళ్ళు ఆలోచించేస్తున్నారు. అలాగే నిన్ను కరెక్ట్ చేయాలంటే ఏంటి అనేది. అంచేది ఎక్కువ మరి ఏది ఎక్కువ పనికిరాదు. ఎక్కువ భోజనం చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయి, భోజనం చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. అంచేత తగినంతగా తినాలి, తగినంతగా నిద్రపోవాలి, తగినంత యుక్తాహార విహారస్య, చాలా చక్కగా చెప్పారు ఇవన్నీ. అంచేత ఇవన్నీ కూడా మీరు ఏదో హడావిడిగా వచ్చి అలా కూర్చుని అలా కాసేపు కూర్చుని ఇలా అనుకుని మళ్ళీ సెల్ ఫోన్లో మళ్ళీ చూసుకుని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ చూసుకుని మళ్ళీ పరిగెట్టి అది కాదు. కొంచెం ప్రశాంతత కావాలి, కొంచెం సక్రమంగా ఉండాలి, కొంచెం కూర్చునే ప్లేస్ ఉంది. అయితే ఎగ్జాక్ట్గా అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి ఎక్కువ దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు ఏం చెప్తారంటే, అసలు ఏది లేకుండా మీరు మామూలు ఆ దృష్టితో మీరు రోడ్డు మీద నడుస్తూ కూడా మీరు ఆ మెడిటేటివ్ స్టేట్లో ఉండగలుగుతారు. ఆ బ్యాలెన్స్ని అలవాటు చేసుకోరు. దట్ ఈస్ పాసిబుల్. వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు. బిగినర్స్కి ఇది కాబట్టి చెప్పారు, వేరే ఉద్దేశం ఏం లేదు దాంట్లో. కానీ మీరు కూర్చునే దగ్గర కొంచెం బెటర్గా ఉండే ప్లేస్ చూసుకుని బెటర్ కూర్చోండి, నిటారు కూర్చోండి. చాలామంది కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటాం మనం తెలియకుండా. ఇలా కూర్చున్నప్పుడు మనం కూర్చుంటాం కానీ చాలా ఇబ్బంది వస్తుంది. తర్వాత నడుము లాగుతూ ఉంటుంది. నిటారుగా కూర్చోవడం ఎందుకంటే దానివల్ల బాడీలో ఒక్క కాంపోనెంట్ ఒకదాన్ని సపోర్ట్ చేసి కొంచెం నీట్గా కూర్చుంటే ఇబ్బంది లేకుండా కూర్చోగలుగుతాం. ఎవరి బాడీని వాళ్ళు ఆలోచించుకోండి. కానీ రిలాక్స్డ్ పోస్చర్లో అంటే ఇలా సగం పడుకునో ఉంటే అదేమీ మీకు కంఫర్టబుల్ పోస్చర్ కాదు. అది ఇది చూసుకోవాలి మీరు. రిలాక్సింగ్ అంటే ఏంటంటే మీరు మైండ్ అనేది మాస్టర్ అండి, అది కంట్రోల్ చేస్తుంది చాలా మటుకు బాడీని. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. భయానికిలోనే గుండెపోటు వచ్చి మిమ్మల్ని కలిసింది పావనుకుని తాడైనా సరే చచ్చిపోతారు చాలామంది. బ్రెయిన్ నమ్మేసింది, చచ్చిపోయాడు, విషం ఎక్కింది నమ్మి చంపేసింది అనమాట. బ్రెయిన్కి ఉన్న పవర్ అది. అంచేత రిలాక్స్ చేయడం కూడా బ్రెయిన్ వల్ల అవుతుంది. మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవాలి. మీరు శ్వాస తీసుకుని వదిలిపెడుతూ మీరు పార్ట్ బై పార్ట్ మీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని మీరు ఊహించుకోండి.
ప్రతి ఒక్క పార్ట్ని టార్గెట్ చేయండి. ఇదిగో ఈ తలలో ఈ ఈ పక్క రిలాక్స్ కావాలి, నేను కళ్ళు మూసుకొని రిలాక్స్ కావాలి, ఈ చెంప దగ్గర రిలాక్స్ కావాలి, ఈ చెవి దగ్గర రిలాక్స్ కావాలి, వీలైనంత చిన్నగా చేయండి, అభ్యంతరం లేదు అని మీరు సంకల్పించుకోండి. మీరు డైరెక్షన్ ఇవ్వండి, మీ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది, చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తుంది. సీరియస్ ఎలిమెంట్స్ ఉన్న కేసులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ స్లోగా మీ బాడీని మీరు రిలాక్స్ కావాలనేటువంటి మెసేజ్ని మీరు పంపించడం మొదలుపెట్టిన తర్వాత బాడీ రిలాక్స్ కావడం మొదలుపెడుతుంది. మీరు టోటల్గా బాడీని ఈ పైన దగ్గర నుంచి కింద కాలి వేళ్ల దాకా కూడా, హెయిర్ నుంచి టో దాకా మీరు మెసేజ్ ఇవ్వడం ద్వారా, డైరెక్షన్ ఇవ్వడం ద్వారా, కమాండ్ ఇవ్వడం ద్వారా మీరు రిలాక్స్ చేయొచ్చు. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. అది పెద్ద పని కాదు, అవుతుంది. అది ఇది మెడిటేషన్ కాదు, ప్రిపరేషనే. మీరు కూర్చోవడం, మీరు దానికి తయారు కావడం అనేది మెడిటేషన్లో పార్ట్ తప్పితే మెడిటేషన్ కాదు అది. కానీ ఇది సంసిద్ధం అయ్యారన్నమాట మీరు అక్కడ కూర్చున్న తర్వాత. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు మిగతా పనులు ఏం చేస్తారో తెలియదు, కానీ కదిజ్ఞాస ధ్యానం ఇలా చెప్తుంది. ఇందాక మీరు చెప్పిన 3 పనులు చేయాలి. ఏమిటంటే, నేను కళ్ళు మూసుకుని 12 లక్షణాలని నా కళ్ళ ముందు తెచ్చుకుంటాను, ఒకదాని తర్వాత ఒకటి. నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం. ఈ నిర్మోహత్వం తెచ్చుకున్నప్పుడు ఇందాక చెప్పిన 3 కాంపోనెంట్స్ ఆలోచిస్తారు. ఏమిటవి? అవగాహన, అనువర్తన, సవరణ. నిర్మోహత్వం అనగా ఏమి? నా కళ్ళ ముందు ఆ దృష్టి నా కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది. నాకు తెలిసిన జ్ఞానమే అది. నాకు మీరు పుస్తకాల ద్వారానూ మీరు ఇచ్చిన జ్ఞానం నా బ్రెయిన్లో ఉంది. సో నిర్మోహత్వం అది నాకు ఉందా? లేదే. ఉంటే నేను ఎందుకు దుఃఖితుడిగా ఉంటాను? సో దీన్ని ఎట్లా తెచ్చుకోవాలి? ఈ ప్రశ్న నేను వేసుకుంటాను. దానికి సవరణ చేయాలని సంకల్పం తీసుకుంటాను. అలాగే నెక్స్ట్ది ఇట్లా నేను మెల్లగా 12 లక్షణాలని కూడా నా కళ్ళ ముందు తెచ్చుకుని చూసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఇది 2-3 సార్లు చేసినా తప్పలేదు. ఇప్పుడు నేను కొన్ని నిర్ణయాలతో ఉన్నాను, కొన్ని సంకల్పాలతో. ఆ తర్వాత నేను లేచిన తర్వాత, అది కంప్లీట్ చేసిన తర్వాత నేను వాటిని ఇంప్లిమెంట్ చేస్తానా ఏమవుతుందో అది వేరే విషయం. సో క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం ఇది. దీంట్లో నిర్వికల్ప అవధి అని ఒకటి ఉంది చిట్ట చివరన. ఇది మీరు 12 లక్షణాలని తలుచుకున్న తర్వాత నిర్వికల్ప అవధి లేదా నిర్వికల్ప తలము. నిర్వికల్ప అంటే నాన్ వేవరింగ్ అనొచ్చు. వికల్పాలు లేని అని, నో డీవియేషన్స్, నో డిఫర్మేషన్స్. మీరు అటువంటి ఒక ప్లేన్లో ఉండాలి కాసేపు. అప్పుడు మీరు వాళ్ళు చెప్పిన పని కూడా చేయండి. ఏది? శ్వాస మీద ధ్యాసాలండి, దేని మీద అండి, ఏదైనా ఆలోచనలు అబ్జర్వ్ చేయండి. నన్ను అడిగితే ఆలోచనలు అబ్జర్వ్ చేయడం ఈజ్ వెరీ బెటర్. ఆలోచనలు వస్తున్నప్పుడు మీరు దాన్ని అట్లా బయటకు వచ్చి దాని నుంచి అలా పోనివ్వాలి దాన్ని. అది వెంటనే అదృశ్యం అవుతుంది. ఆలోచించకూడదు. ఆలోచిస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆలోచిస్తున్నాను, అప్పుడు మీరు ఇలా పక్కన నిలబడి ఇది ఏమిటని చూడాలి, అది వెళ్ళిపోతుంది. ఇట్లా మీరు ఆలోచనల నుంచి విడిపడే ప్రయత్నం చేయాలి. ఇది చాలా, ఈ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ నిర్వికల్ప అవధి, నిర్వికల్ప తలలో మీరు ఎంతసేపు అని పని చేయొచ్చు, కానీ మొదటి పని చేయకుండా చేయకూడదు. ఇది చేయాల్సిందే. చాలామంది చెప్తున్నటువంటి ధ్యానంలో ఏ సుగుణాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారో అది కూడా కదిజ్ఞాసి ధ్యానం నిర్వికల్ప అవధిని పెట్టుకోవడం ద్వారా ఈ కాంపోనెంట్ని అది రిటైన్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఆ మంచి కూడా మీకు వస్తుంది, మీకు రాకుండా ఏమీ పోవట్లే, అదనంగా ఇది వస్తుంది. ఇప్పుడు అయిపోయింది, మీరు లేచిపోయారు. లాస్ట్లో చాలామంది జయభారత్ అంటారు, లేదా ఏకమేవ ద్వితీయం అనుకుంటారు, ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకుంటారు. దానికి ఏం రూల్స్ లేవు. మీరు లేచిపోయారు, అయిపోయింది. ఇది మీరు 12 లక్షణాలని ఈ విధంగా మీరు అన్వయం చేసుకోవడంతో ఇది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మొదటి క్వశ్చన్కి వస్తాను. ఈజ్ ఇట్ సైంటిఫిక్? ఒక బలహీనతను వదులుచుకోవడానికి శాస్త్రీయమైన మార్గం ఏంటో మీరు నాకు చెప్పాలి. బలహీనతను వదులుచుకోవడానికి శాస్త్రీయమైన మార్గం నాకు అర్థమైంది, నేను చెప్తాను. కరెక్ట్ కాదు, మీరు చెప్పండి. బలహీనతను వదులుచుకోవడానికి శాస్త్రీయమైన మార్గం ఏమిటంటే, నెంబర్ 1, ఆ బలహీనత నాకు ఉంది అనేటువంటి అవగాహన నాకు ఉండాలి. మొదట ఎరుక ఉండాలి. ఇది నా లోపము, ఇది నా బలహీనత. నాకు కోపం ఉంది. సిగరెట్లు తాగుతాను, లేకపోతే ఇంకో తప్పుడు పని చేస్తున్నాను. నాకు తెలుసు కదా, బయటోడికి తెలియదు కదా, దేవుడికి తెలుసు, మనకైతే తెలుసు కదా. మనకు తెలిసే చేస్తామని అన్నీ తెలుసు. సో అందుకని ఈ రకమైనటువంటి లోపం ఉంది అనేది నాకు తెలుసు కదా. దీన్ని పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి? ఒకటి, ఇది లోపం అని నేను కనిపెట్టాలి, నెంబర్ 1. దీనికి నివారణ మార్గం ఏమిటి? కోపడకుండా ఉండడం నివారణ, సిగరెట్ మానడమే నివారణ, పిల్లల్ని కొట్టకుండా ఉండడమే నివారణ, ఉప్పు తగ్గించుకోవడం నివారణ. ఇలా ప్రతిదానికి నివారణలు ఉన్నాయి నా బలహీనతలకి. ఇప్పుడు ఈ నివారణ మార్గం అనేటువంటి దాన్ని నేను అవగాహన చేసుకోవాలి. ఇది 2వ స్టెప్. 3వ స్టెప్ అంటే నివారణ మార్గాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించుకోవాలి. ఇది 3వ స్టెప్. నివారణ మార్గాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించుకోవాలి. ఇది 3వ స్టెప్. 4వ స్టెప్ ఏంటంటే సంకల్పాన్ని
ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లోకి తేవాలి. అర్థమవుతుందనే మాటలు ఈ 4 మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఒక లోపం మనకున్నది, ఆ లోపాన్ని పోగొట్టుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి మార్గం ఏమిటంటే శాస్త్రీయమైన సైంటిఫిక్ వే ఏమిటంటే, నెంబర్ 1 ఆ లోపం ఉందనేటువంటి గుర్తించడం, ఎరుక కలిగి ఉండడం. ఇది లోపంగా దాన్ని గుర్తుపట్టడం. చాలాసార్లు మనం ఎందుకు వదులుచుకుంటే అది లోపం అని మనకు తెలియదు కదా. మన గొప్ప కోపం అనేది, నా కోపం వస్తుంది మనీ కష్టం అబ్బా, నాకు ఎందుకు వచ్చింది, నువ్వేం అనకుండా వచ్చింది అని దానికి జస్టిఫికేషన్ ఇవన్నీ నేను పెట్టుకుంటాను. కాబట్టి అది అసలు దరిద్రమైన లోపం నాకు తెలియదు. వాళ్ళు చాలా చక్కగా చెప్పారండి. విషయాలు, మనసు, ఇంద్రియాలు అనేటువంటి విషయాల మీద, ఇంద్రియ విషయాలు అంటారు, వాటి మీద ఆలోచన చేస్తుంది. ఈ 4 విషయాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1 లోపం ఉందని గుర్తుపడడం, నివారణ మార్గాన్ని అర్థం చేసుకోవడం, నివారణ మార్గాన్ని సంకల్పించుకోవడం, అలా చేయాలని ఆ సంకల్పాన్ని అమల్లోకి తేవడం. ఈ 4 కరెక్టా కాదా? ఎనీబడి? సిగరెట్లు ఉన్నాయి, లోపం మానేయాలి. ఈ మానేయడం అనేటువంటి సంకల్పం తీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 4 స్టెప్స్. దేనికైనా దేహపట్టుత్వం లేదు నాకు, నేను సరి చేసుకోవాలి అనేటువంటి నివారణ ఎలాగ ఇందాక చెప్పాను, ఇంటేకు, ఎక్సర్సైజ్, మెడిసిన్ అని. ఈ 3 నేను సరి చేసుకోవాలి, సంకల్పించుకుంటాను. తర్వాత ఈ సంకల్పాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను. అప్పుడు అది కరెక్ట్. ఇంకేమైనా దారి ఉందని, ఇది కాకుండా ఇంకేమైనా దారి ఉందని. చాలా దారులు ఉన్నాయి. రక్షరేఖలు ఉన్నాయి, విభూతులు ఉన్నాయి, దండాలు ఉన్నాయి, లేకపోతే జలం రాసుకోవడం ఉంది, లేకపోతే ఏమో ఉన్నాయి. అవి నాకు తెలియదు. ఏమన్నా వర్కౌట్ అవుతుంది వాడు తెలుసు. మనకెందుకు కూర్చొని కూడా వాడితోటి. నాకైతే అవి కావు. నాకైతే ఇదే మార్గం. ఇది కరెక్టా, శాస్త్రీయ, సైంటిఫిక్గా కాదని అడుగుతాను నేను. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాను, సైంటిఫిక్గా కాదా? ఇప్పుడు మీరు కదించేసి చేయాలని చూడండి. దీంట్లో నేను చెప్పినటువంటి 4 కాంపోనెంట్స్ చెప్పాను. 4ట్లో 3 ఉన్నాయి. దీంట్లో 4 ఏమిటంటే, ఈ లోపం మీద ఎరుక, 2 నివారణ మార్గం, 3 సంకల్పం. ఇక్కడ దాకా అయిపోయింది. నువ్వు ధ్యానం నుంచి లేచిన తర్వాత చేయాల్సిన ఇంప్లిమెంటేషన్ ఒకటే. సో 90% సబ్జెక్ట్ కవర్ అయిపోయింది. 10% చేయాలి ఇంప్లిమెంటేషన్. బహుశా 90% ఇంప్లిమెంటేషన్, అది వేరే విషయం. కానీ ఈ 10% ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, ఇంప్లిమెంటేషన్ చేయడానికి సరిపడినటువంటి ఒక ఫోర్స్ కావాలి నాకు, ప్రేరణ. అది ఇస్తుంది ధ్యానం. దాన్ని కూడా వదలట్లేదు. అమలు చేయడానికి కూడా నన్ను ముందుకు నెట్టింది అది. నేను చేయలేదు, మర్నాడు కూర్చోబెట్టారు మీరు ధ్యానంలో. రోజు చేయమని చెప్తున్నాం కదా, రోజు చేయాలి. ఎక్కువసేపు అక్కడ 4-5 నిమిషాలే కూర్చుంటాను నేను. మళ్ళీ ఈ మొత్తం బండకేసుకుంటుంటే నిన్న అయింది, ఏమీ చేయలేదు, ఏం ఎక్సర్సైజ్ చేయడు, వచ్చి కూర్చున్నాను అని నేను చెంపలు కొట్టుకుంటున్నాను. మళ్ళీ 2వ రోజు, వారం రోజులు అయిన తర్వాత ఒకటే జరుగుతుంది. ఒకటి కదించేసి ధ్యానం మానేస్తావు, లేదా లోపం మీద యుద్ధం చేస్తావు. 2. అవునా కాదు చెప్పండి నాకు? కదించేసి ధ్యానం మానవడమని మానేస్తాం, ఈ చెంపదెబ్బలు తెరలేక, లేదా లోపం మీద ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను నేను, ఫైట్ చేయడం అనేది. అవునా కాదా? ఒకవేళ కనుక మనం, అందరికి బాగా తెలుసు, అందుకే మనం కదించేస్తాం మానేసాం అందరం. మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రూట్లో వెళ్ళాం. అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, ఈ పాడుపట్టక అన్నమే వేద్దాంరా అని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే సున్నం 2 ఒకటైతే సున్నం కూడా వేద్దాంరా అని రాసుకోవచ్చు కదా. మనకు అంత ధైర్యం లేదు. అందుచేత మనం ఇక్కడికి వచ్చాం. అందుకని మనం అంతా కదించేసి ధ్యానం మానేసాం. కదించేసి ధ్యానం పవర్ అది. కదించేసి ధ్యానం నువ్వు ఎంటీగా చేయలేవు, ఎంటర్టైన్ చేయదు అది. కదించేసి ధ్యానం నిన్ను పిండేస్తుంది, నిన్ను లోపల నుంచి అగ్ని రగిలిస్తుంది అది నువ్వు సరిగ్గా చేస్తే. అందుచేత ఇట్ ఇస్ సైంటిఫిక్ వే టు మేక్ యూ పర్ఫెక్ట్, టు మేక్ యూ సక్సెస్ఫుల్, టు మేక్ యూ ఫుల్ఫిల్డ్. నిన్ను సాఫల్యాన్ని అందుకునేలా చేయడానికి, పరమార్థాన్ని నీ ముందు సాక్షాత్కారం. ఈ పరమార్థం అంటే ఇదే, సాక్షాత్కరింప చేయడానికి ఇది ఒక చాలా శాస్త్రీయమైనటువంటి శక్తివంతమైన టూల్ అని నేను చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం. మనమే చెప్పామా అంటే గీత ఇదే మాట చెప్పింది చెప్తున్నాను. చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. గీత ఏం చెప్పిందంటే మనసుతో ఇప్పుడు ఏమనంటే ధ్యానంలో కూర్చుని ఆలోచనలు మానేయమంటే ఇది రివర్స్ కదా. ధ్యానంలో కూర్చుని ఏం చెప్పారు? ఆలోచనలు పక్కన పెట్టి దాని మీదే దృష్టి పెట్టి అన్నారు కదా. ఇప్పుడేమో దృష్టిని తీసేసి మొత్తం అన్ని బండకేసి బాధ అనేది చెప్తున్నాం కదా. నీ లోపాలను ఆలోచించు, దాన్ని కొట్టు, ఎక్కడన్నా ఉందా అని. దీనికి 2-3 సమాధానాలు చెప్తాను, చూసి మాట్లాడి చెప్తున్నాను నేను. ధ్యాన పద్ధతులు మీరు అనుకుంటున్నట్టు ఏకోన్ముఖం కాదు, ఒక రకంగా లేవు అవి. భారతదేశంలో ఈ రకమైన విచారణ ధ్యానాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యంలో లేవు, వాస్తవంగా చెప్తున్నాను నేను. కంటెంప్లేషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే ఆలోచించుకోవడం అన్నమాట. ధ్యానంలో ఉండి నువ్వు ఉదాహరణకి జైన్స్ దగ్గర ఒక ధ్యానం టెక్నిక్ ఉంది. వాళ్ళు కూర్చుని వాళ్ళు ఈ కర్మ జన్మలు ఏం జరిగింది ఇదే విచారిస్తుంటారు. అయితే
విచారిస్తే ఇంకా లంగర్ పోయింది, ప్రశాంతత పోయింది కదా అని. కానీ మనకు కూడా లంగర్ ఉంది. నువ్వేం చేస్తున్నావు అంటే శ్వాస మీద లేకపోతే నామం మీద కాకుండా 12 లక్షణాలని సెంట్రల్, అది లంగర్. అది వేరే బామర్ది విషయం ఆలోచించట్లేదు ఇప్పుడు. 12 లక్షణాలకు పెట్టి దీనికి కొంతవరకు లంగరు, అంతవరకు అంటే దానికి అది మళ్ళీ దాంట్లో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి దాన్ని సవరణ సంకల్పం తీసుకోవాలి. కాబట్టి ఇది ధ్యానంలో చేయొచ్చా అంటే నిజంగా చెప్పాలంటే నాకు తెలియదండి. ధ్యానంలో చేయకూడదు, మనకేం తెలుసు. అంటే మెజారిటీ వాయిస్ ధ్యానంలో ఏ ఆలోచన చేయొద్దు అని చెప్తున్నారు. నేను కన్విన్స్ కాలేదు ఆ విషయం. నిర్వికల్పావధాన్ని ఇది పెట్టాం మనం, బట్ స్టిల్ ఈ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కథిజ్ఞాసి ధ్యానాన్ని ఎంతో కొంత అనుష్ఠించాను. నాకు అది ఉపకారం చేసిందా లేదని ఫస్ట్ విషయం చెప్తాను. కథిజ్ఞాసి ధ్యానం తెలియకముందు చాలా పుస్తకాలు, చాలా వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడో పుస్తకం తీస్తాం, ఆహా అద్భుతం, ఒక శ్లోకం చదువుకుంటే ఆ రోజు జీవితం అంతా వెలుగుతూ ఉంటుంది. ఏదో నాకు విషయం, అరే ఇలా చెప్పాడు కదా ఆయన, సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు జీవిత సారాంశం ప్రమార్థం దాకా తీసుకెళ్ళే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి గంట ప్రతిరోజు నా చుట్టూ తిరుగుతున్నాయి. నేను నా చుట్టూ ఉన్నాయి అవన్నీ కూడా. అవి దైవికమైనటువంటి విలువలు. అవి నేను కూర్చుంటే స్పష్టంగా నా కాళ్ళ ముందు. ఇంతకంటే ఏం కావాలండి? నేను నా లైఫ్ అయితే ఐ ఫీల్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్, ఇట్ ఈస్ రిఫైన్డ్, చాలా బెటర్గా అయ్యింది అని నాకు అనిపిస్తుంది. ఏది తలుచుకోవడం ద్వారానే. అట్లీస్ట్ నిర్మోహత్వాన్ని ప్రతిరోజు తలుచుకుంటే దానికి అదే గొప్ప విలువ అండి. నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం ప్రతిరోజు నా ముందు కత్తుల్లో వేలాడుతున్నాయి. నేను మాట్లాడే మాటల్లో ఎవరి మీద విసుక్కోగానే 10 నిమిషాలు తిరగకుండా కత్తి వచ్చేస్తుంది. ఏది ఎందుకు దిగజారిపోయి ఇంత బలహీనత? కానీ నా చెంపలు నేను వేసుకోవాలి, వెళ్ళి అది సారీ చెప్పాలి, లేకపోతే అది వెంటాడుతుంది నన్ను. ఇది నా వరకు నాకు ఇట్స్ ఎ టూల్. ఎంత ఎఫెక్టివ్ టూల్ అంటే ఇప్పుడు గడ్డం గీసుకునేటువంటి బ్లేడ్ చాలా గొప్పదే. గడ్డం గీసుకునే బ్లేడ్ చాలా మంచిది, చాలా మంచి కంపెనీ, బోల్డ్ డబ్బు పెట్టి కొన్నాం. కానీ గీయాలి కదా, గీసేటప్పుడు నువ్వు ఇలా లోపల కూర్చుంటే నిజంగా కూర్చుంటుంది. గీసేటప్పుడు పైన లాగితే అవ్వదు. ఇప్పుడు కథిజ్ఞాసి ధ్యానం కూడా అద్భుతమైన వజ్రఖచ్చిత కటకమే, కానీ దాన్ని వాడకపోతే కనుక ఏమీ చేయదు. అది ఆయన గొప్పగా రంగనాథానంద చెప్పాడు, పంచాంగాన్ని ఎంత పిండినా సరే ఒక బొట్టు వర్షం పడదన్నాడు. కథిజ్ఞాసి పదం పుస్తకాన్ని నెత్తిమి పెట్టి పడుకున్నా ఏమీ జరగదు. అది ఇంప్లిమెంట్ చేస్తేనే, ఇంప్లిమెంటేషన్ పట్ల శ్రద్ధ ఉండాలి. గాంధీ గారు ఈశావాస్య ఉపనిషత్తులో మొట్టమొదటి శ్లోకం ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్, ఆ శ్లోకాన్ని గురించి ప్రపంచంలో చాలా గొప్ప వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాటిలో ఏమని చెప్పారంటే ఈశావాస్యమిదం ఇంతకంటే మించింది లేదు ప్రపంచంలో. మొత్తం లైబ్రరీలని తగలబెట్టేసేయండి, 4 గంటల అంతం కానివ్వండి. కానీ ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ 18-20 శ్లోకాలు అవి చాలని చెప్పారు. కొంతమంది ముందుకెళ్ళి అవసరం లేదు, మొట్టమొదటి ఒక్క శ్లోకం చాలు నీకని చెప్పారు, వేద మహావాక్యాల్లాగా. ఈ ఒక్క శ్లోకంలో అన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఈ కామెడీగా ఉంటుంది వినడానికి. కానీ శ్లోకంలోకి నువ్వు డ్రైవ్ చేసి లోపలికి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఒక్క శ్లోకంలో ఇన్ని విషయాలు చెప్పచ్చా? ఈశావాస్యం సమస్తము ఈశ్వరమయమే, కించిత్ జగత్యాం, జగత్ అంటే చలించేది. ఆ చలిస్తున్నటువంటి జగత్తులన్నింటిలో ఈ జగత్తు కూడా అంతా ఇది ఈశ్వరమయమే. చలిస్తుందంటే మళ్ళీ దాన్ని ఏమంటాం, కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే డైలెక్టిక్స్ అంటాం. మారుతున్నటువంటి ప్రపంచాన్ని ప్రతినిత్యం అనిత్యమైనటువంటి దాన్ని అర్థం చేసుకోండి. బుద్ధుడు కూడా చెప్పాడు, కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తే నేను. అదంతా నాలెడ్జ్ వచ్చింది నాకు ఈశావాస్యం. ఏం చేసుకోవాలి దాన్ని? జీవితాల బతకాలు కూడా చెప్పింది. తేన త్యక్తేన పుంజిదా, దాని పట్ల పరిత్యాగ భావనతో బతకమని. ఎంత గొప్ప మాట ఇది. 3వ మాట. 4వ మాట, మా గృత కష్టం, ఎవరి డబ్బుని ఆశించొద్దు. ఈ ఎవరి డబ్బుని ఆశించొద్దు అనే దాంట్లో అదనపు విలువ ఉంది, మార్క్సిజం అంతా ఉందని చెప్తారు. ఉందేమో, మార్క్సిజం అదే చెప్తుంది, అనవసరం వాల్యూ తీసుకోవద్దని చెప్తుంది. ఏం తప్పు? ఒక్క శ్లోకంలో సమస్త విజ్ఞానాన్ని మానవాళి యొక్క ఆలోచనని వివరించారు. వాళ్ళు ఏమైనా మజాక? కానీ గాంధీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, కళ్ళు తిరిగిపోయినాయి నాకు. నిజమే కావచ్చు. కొంతమంది ముందుకెళ్ళి ఈశావాస్యం మీద సరే ఒక్క మాట చాలని అన్నీ దాంట్లో వచ్చినాయి అన్నారు. అంతా ఈశ్వరమయం తెలిసిన తర్వాత ఎందుకు నువ్వు ద్వేషిస్తావు, ఎందుకు దోచుకుంటావు, ఏది నాదనుకుంటావు? పరిత్యాగం అన్నీ వస్తాయి కదా, సరిపోయింది అది. గాంధీ గారు అన్నారు సరిపోయింది, ఓకే. కానీ ఈ శ్లోకాన్ని ఇది ఎంత గొప్పదైనా కానివ్వండి, అనుష్ఠించేటువంటి ఒక్కడు కూడా లేకపోతే ఏం విలువ? గొప్ప శ్లోకం నీ షెల్ఫ్లో ఉంది, నీ పుస్తకంలో ఉంది, మీ ఇంట్లో ఉంది, నీ జీవితంలో ఎక్కడ దాన్ని వాడవు. టీవీ చూసుకుంటావు, తిప్పుతూ ఉంటావు, వెళ్తూ ఉంటావు, టెన్షన్ పడుతుంటావు, అప్పుడు వచ్చి ఏం విలువ? ఒక గొప్ప సూత్రాన్ని జీవితంలోకి తెచ్చినప్పుడు దాని కాంతి నువ్వు అందుకోగలుగుతావు. వేస్ట్, పరం వేస్ట్.
అది వేస్ట్, పాపం వేస్ట్ కాదు, మనం వేస్ట్ చేస్తుందని. దానికి అది గొప్పదే. దాన్ని మనం వ్యర్థం చేయగలిగాం, మనం ఇంకా గొప్పవాళ్ళం. అంత గొప్ప శ్లోకాన్ని మనం ఎందుకు పనికిరందో చేయగలిగాం. మన జీవితాన్ని దాన్ని పెట్టుకుని పడుకోగలిగాం. మన తాతగారి గొప్ప డైమండ్స్ మన దగ్గర ఉండగా మనం అంతా పూరి గుడిసెల్లో గాడిదల్లాగా అడుక్కు తింటూ బతుకుతున్నాం. ఎవరో ఒక ఆయన చూసి ఏంటో ఈ పీట మీద పడుకున్నాం, ఈ పీట చాలా భలే ఉంది అని, దీని విలువ 400 కోట్లు అనడం. కాబట్టి నీకేమనిపిస్తుంది? ఇంతకాలం అడుక్కు తిన్నాం కదా, వీడు 400 కోట్లు అని చెప్తున్నాడని. ఈ శ్లోకాలు అలాంటివి, వీటికి అంత గొప్ప విలువ ఉంది. బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ దెమ్. బట్ మనం గుర్తుపట్టలేకపోతున్నాం. 400 కోట్లైనా తరిగిపోతాయి, కానీ ఈ శ్లోకం యొక్క అందించేటువంటి సత్యం మనకి తరిగిపోదు. అది ఇచ్చేటువంటి కాంతి ఎప్పటికీ తరిగిపోదు. నువ్వు అందుకోవాల్సిన విషయం అది. ఈ ఆలోచనలు చేయటం అనేటువంటి పాయింట్ చెప్తాను నేను. గీత ఏం చెప్పిందంటే, మీరు విషయం గమనించండి, మనస్సుని మనస్సు ద్వారా పట్టుకోవడం అనేటువంటి మాట చెప్పింది. మనస్సుని మనస్సుతో ఉద్ధరించుకోమని చెప్పింది. ఆ శ్లోకాలు చెప్పడానికి లెంగ్త్ ఎక్కువ వద్దని నేను చెప్పట్లేదు. మనసుని మనసుతోటే ఉద్ధరించుకోవాలి. మనసే మనసుకు శత్రువు, మనసే మనసుకు మిత్రుడు. ఇదేంటిది? రాఘవదాస్ గారి శత్రువు, రాఘవదాస్ గారి మిత్రుడు అంటే ఏం నాకు మధ్య దొబ్బింది అలా చెప్పాడు అన్నట్టుంది కదా. మనసుకు శత్రువు అంటే వాళ్ళు చెప్తున్నది ఆ మనసు అనేటువంటి 2 శబ్దాల్లో వాడుతున్న దాంట్లో ఖచ్చితంగా దాంట్లో ఏదో వాళ్ళు మార్మికమైన విషయాలు మనకు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి మొదటి మనసు డ్యాన్స్ చేసేటువంటి మనసు, రెండవ మనసు విచక్షణ. వాళ్ళు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం చాలా డివిజన్స్ చేశారు, అది వేరే విషయం. బహుశా ఆ విషయం ఇదే. విచక్షణ అనేటువంటిది నీ మనసులో ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అయితే ఏ పాయింట్ దగ్గర విచక్షణ ఉంది, ఏ పాయింట్లో ఆలోచిస్తున్నా కూడా వాళ్ళు మ్యాపింగ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనస్సుతోటి మనసుని ఉద్ధరించుకోవాలి. మనస్సులో అంటే మనస్సులో ఉన్నటువంటి విచక్షణ, జ్ఞానం ద్వారా వచ్చేటువంటి విచక్షణ ఏదైతే ఉందో, మంచి చెడ్డల విచక్షణతో నువ్వు నీ యొక్క ఆలోచనలు నియంత్రించుకోవాలని అర్థం. నువ్వు చేసుకోలేదనుకో, చేసుకోకపోతే ఆ డ్యాన్స్ చేసే మనసు ఉంది కదా, అదే నీకు శత్రువు. నువ్వు చేసుకోగలిగితే అదే నీకు మిత్రుడు అని చెప్పారు. ఏ విధంగా అంటే మెల్లమెల్లగా ఇంద్రియ విషయాల మీదకి వెళ్తాయి. ఇంద్రియాలు ఏవైతే ఆలోచిస్తాయి, మనసు ఒక ఇంద్రియం. ఈ ఇంద్రియం ఏదైతే ఆలోచిస్తుందో దాని ఇంద్రియ విషయం అంటారు. ఏమి నష్టం వచ్చింది? వాళ్ళు చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారు చూడండి గీతలో. మీరు ఆ ఒక్క శ్లోకం చెప్తాను. కఠోపనిషత్తులో ఇంద్రియాలు రథం, గుర్రాలకు సంబంధించినటువంటి ఉపమానాన్ని నేను బొమ్మలేసి చూపించి మాట్లాడేవాడిని. ఆ ఇంద్రియాలు గుర్రాలు లాంటివి, లేకపోతే మా సారథి మనసు, లేకపోతే ఆత్మ అనేటువంటిది వెళుతోందని ఇట్లా చెప్పి వదిలేస్తే కనుక అవి ఈ గుర్రాలను వదిలేస్తే ఎటు పడితే పోయి యాక్సిడెంట్ అయిపోతుంది. అవి చెప్పేవి అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి గీతలో ఎంత బాగుంది చూడండి. ధ్యాయతో విషయాస్పుంసః. పురుషుడు మనిషి అనేటువంటి వాడు విషయాలను ఆలోచిస్తాడు. ఏం నష్టం వచ్చింది? మనం రోజు ఆలోచిస్తాం కదా, మనం రకరకాల సబ్జెక్ట్స్ ఆలోచిస్తున్నాం. సంగంస్తే శూపజాయతే అంటే ఇలా ఆలోచించడం వల్ల జాయతే అంటే పుట్టడం, దానివల్ల వాటి పట్ల భ్రాంతి, కోరిక లాంటిది వస్తుంది నాకు. ఇప్పుడు ఉదాహరణకి మనం కారు గురించి ఆలోచన, ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, కారు మీద కోరిక వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? సంగాత్ సంజాయతే కామ. అది కొంచెం వాంఛ తృష్ణస్ లెవెల్కి వెళ్తుంది. అది గట్టిగా కావాలి, ఇల్లు కావాలి, ఇంకోటేదో కావాలి, వాషింగ్ పౌడర్ కావాలి, వాషింగ్ మెషిన్ కావాలి, అది ఇంకోటేదో కావాలని దానికి అంతులేదు. ఎంత నువ్వు సంపాదించిన తర్వాత కూడా నీకు ఇంకా కొత్త వస్తువు ఉంటాయి. వచ్చిన తర్వాత దానివల్ల ఏమవుతుంది? కామాత్ క్రోధోభిజాయతే. కామం అంటే కోరిక. నువ్వు ఒక సబ్జెక్ట్ ఆలోచించావు, దానివల్ల నీకు అది కావాలని కోరిక వచ్చింది. ఆ తర్వాత నీకు క్రోధం వచ్చింది అన్నది. క్రోధం ఎందుకంటే క్రోధం అంటే ఎగ్జాక్ట్ కోపం కాదు. అది ఎలాంటి కోపం అంటే, అది నాకు కావాలనే విషయం మీరు అడ్డు చెప్తే నాకు సర్రమని లేస్తుంది. ఇంట్లో వాళ్ళు అంటారు, వద్దురా బాబు అంటే మూసుకోండి మీకు అని చెప్పి నేను చెప్తున్నాను కదా అని అంటాను. అది కావాలి, దాని గురించి ఏదైనా చేసేస్తాను. ఇది క్రోధం. ఇది చెప్పిన తర్వాత సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం, నెక్స్ట్ శ్లోకం. క్రోధం వస్తే ఏమైంది? క్రోధాద్భవతి సమూహాన్ని మీకు బాగా రెగ్యులర్గా మన దీక్ష పుస్తకాల వాటిలో కనిపించింది. క్రోధం నుంచి సమూహం వస్తుంది. సమూహ స్మృతి విభ్రమ, శృతి భ్రంశ బుద్ధినాశం. ఇదంతా కూడా మళ్ళీ ఆర్డర్ చెప్తాడు. ఏమిటి? క్రోధం నుంచి సమూహం అంటే భ్రాంతి లాంటిది వస్తుంది అనమాట. అక్కడి నుంచి స్మృతి అంటే వాడికి ఉన్నటువంటి బుర్రలో ఉన్నటువంటి జ్ఞానం. స్మృతి అంటే ఇప్పటిదాకా సంపాదించి స్టోర్ చేసినటువంటి విచక్షణ, అది పోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్. ఆ స్మృతి పోయిన తర్వాత వాడి బుద్ధి, విచక్షణ, జ్ఞానం సర్వనాశనం అవుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది జరిగిన తర్వాత సర్వనాశనం అవుతుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం మనం? 2 శ్లోకాలు మొత్తం చెప్పేసాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ఒక విషయం మీద
ఇంద్రియం నిన్ను చేసే మోసం ఇది. ఇంద్రియం నీకు ఏదో కోరిక కలిగిస్తుంది, నువ్వు చూస్తావు. కన్ను, చెవి, ముక్కు, మనసు, సమస్తం ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు వెళ్ళిపోతున్నాయి. ఈ సబ్జెక్ట్స్ నుంచి నీ కోరికలు స్టార్ట్ అవుతున్నాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కోరికలు. ఈ కోరికలు నీ క్రోధానికి, అక్కడి నుంచి నాశనానికి తీసుకెళ్తున్నాయని చెప్తున్నాడు. దీని అర్థం నువ్వు విషయాలు ఆలోచించొద్దని కాదు, లేకపోతే దేన్ని పొందొద్దని కాదు. అవి కూడా వాళ్ళు ఏం చెప్పలే, వాటిని నియంత్రించడం ఎలాగో చెప్పారు. ఇప్పుడు మనసు నుంచి మనసుని ఏ విధంగా ఉద్ధరించాలనేది కూడా వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే, ఎక్కడెక్కడుందో గుర్తుపట్టమని చెప్పారు మనసుని. అక్కడక్కడి నుంచి వెళ్ళి తీయమన్నారు. నీ బట్టలు ఏదైనా ముళ్ళ చెట్లు ఇరుక్కుపోయినాయి అనుకో, ఎలా తీస్తావు? వెళ్ళి ఒక్కొక్క మిల్లు నుంచి జాగ్రత్త తీస్తావు కదా సుమారుగా. శనై అంటే మెల్లగా భలే శబ్దాలు వాడారు వాళ్ళు. ఎప్పుడు చేయాలి? ధ్యానంలో చేయాలి. వాళ్ళు చెప్పలేదు, నాకు అర్థమైంది అది. మరి ఏం చేస్తావు ధ్యానంలో? ఎక్కడ నీ మనసు చిక్కుకుందో నువ్వు గమనించు, దేన్ని బట్టి. ఇప్పుడు మనం ధ్యానంలో 2 విషయాలు చెప్తాం. ధ్యానంలో నిన్ను చూడగలగాలని. నిన్ను చూడలేవు మామూలుగా, ఇట్ జస్ట్ ఇంపాసిబుల్. ఓబిడి అంటాం, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని, ఓబిఈ అంటాం. దిస్ ఈజ్ నాట్ సైంటిఫిక్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. మీరు మీ బాడీ బయట రాలేరు. మీరు బాడీ కాకుండా మీరేం లేరు అసలు. బ్రహ్మం అనే అర్థంలో వేరు, అది వేరు. అయితే మిమ్మల్ని మీరు చూసుకోండి అంటే మంత్రశక్తులతో మీరు బయటకు వెళ్ళి మిమ్మల్ని చూసుకోమని అర్థం కాదు. మిమ్మల్ని మీరు అవలోకించుకోండి. ఏది? ఆవృత చక్షు, అమృతత్వం ఇచ్చానంటే కళ్ళు వెనక్కి తిప్పమంటే నిజంగా నానా బాధపడి కళ్ళు నాలుగు తిప్పుతున్నారు, ఇలా కళ్ళు కూడా తిప్పుతారు తెలియదు. తిప్పాలని ప్రయత్నం అది కాదు. కళ్ళు తిప్పండి, లోపల ఏం జరుగుతుంది, నీ మనసులో ఏముంది, నీ మనసులో క్రోధం ఉందా, అరిషడ్ వర్గాలకి అంటే ఏమేమి డిపార్ట్మెంట్లో ఎంత నాశనమైంది లోపలికి చూసుకోమని చెప్తారు వాళ్ళు. డిస్ట్రక్షన్ లోపల జరుగుతోంది, ఈ డిస్ట్రక్షన్ కనిపెట్టమని చెప్పారు. కళ్ళు లోపల తిప్పండి అర్థం అదే. ప్రతీకాత్మకమైనటువంటి మాటలని వాళ్ళు వాడినప్పుడు దాన్ని రియల్ అర్థం కింద భావిస్తే నువ్వు చాలా వెర్రిబగలుడు అవుతావు. అందుచేత ఈ పని ఎప్పుడు చేయాలి? నీ ధ్యానంలో చేయాలి కదా అంటున్నాను. ఎలాగా? ఎక్కడెక్కడ చిక్కుకుందో అక్కడికి వెళ్ళి తీయాల్సిన పనే నువ్వు చేస్తున్నావు. అక్కడ నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, వీటినన్నింటినీ కూడా నువ్వు రకరకాల గీటురాళ్ళుగా పెట్టుకుని, నీ మనసు దురలవాట్లలో చిక్కుంది, నీ మనసు బలహీనతలో చిక్కుంది, నీ మనసు సహజాతాలు అనిపించేటువంటి క్రోధము, కామము వాటిలో చిక్కుంది, నీ మనసు ఇంకా అనేకమైనటువంటి దరిద్ర బలహీనతలో చిక్కుంది. నీ మనసు అది కావాలి, మంచి చేయాలనేటువంటి దాంట్లో కూడా చిక్కుపోయింది. మంచి చేయాలనేది కోరిక, మంచి పేరు తెచ్చుకోవాలి కోరిక. చరిత్రలో నాకు ఒక పేజీ ఉండాలని అది కూడా కోరికే. లోకాన్ని ఉద్ధరించాల్సి కోరిక ఉద్ధరించగానే కోరిక అక్కర్లేదు. ఈ కోరిక ఆటోమేటిక్గా దుఃఖం తీసుకొస్తుందని బుద్ధుడు చెప్తున్నాడు. ఆటోమేటిక్గా కర్మ ఫలితం నిన్ను నాశనం చేస్తుందని గీత చెప్తుంది. అన్నీ ఒకటే చెప్తున్నాయి. అందుచేత ఎక్కడెక్కడ చిక్కుందో గమనించు. మనం 12 రకాలైనటువంటి క్రైటీరియాస్ పెట్టాం, ఇంకో 20 అవసరమో మనకు తెలియదు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే మనస్సు నుంచి ఉద్ధరించుకోవడం, మనసులో నుంచి మెల్లిమెల్లిగా బయటకు తీయడం చేయాలి. ఇప్పుడు నేను చేశాను ఈ టెక్నిక్. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉంటాను, ఎమోషనల్గా ఉంటాం. ఏది జరిగింది డిస్టర్బెన్స్, చాలా ఎవరు హర్ట్ చేశారు. మనం సాధారణంగా అలాగే అనుకుంటాం, మనం ఏమన్నా హర్ట్ చేస్తే ఆడి కర్మ, మన ఎవడో హర్ట్ చేయడు, అదే మనకు కావాలి. నన్ను చాలా బాధ పెట్టారు. ఆ టైంలో నేను అరిచాను. వాళ్ళంతా అడుక్కుని ఉంటారు, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, వాళ్ళు చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. ఎంతసేపు నేను బాధితుడిని, నేను విక్టిమ్ని, నేను బాధపడ్డాననేది విషయం మీదే ఉంటుంది మన మనసు. ఓకే, ఈ క్షణాన్ని నువ్వు ఎలా ఉన్నావు నిన్ను చూడగలగాలి. ఈ క్షణాన్ని నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉన్నావు, ఈ ఫోటోగ్రాఫ్ కావాలి. ఈ క్షణాన్ని కోపిస్ట్గా ఉన్నావా, డిస్టర్బ్డ్గా ఉన్నావా, బాధతో ఉన్నావా, నీకు ఏదైనా కావాలని విలపిస్తున్నావా? నేను విలపిస్తావు, నువ్వు విలపిస్తావు. కురియుమురా కన్నీటిని మరి విలపించుమురా అని రాశాడు కృష్ణశాస్త్రి గారు. విలపిస్తూ ఉంటాం మనం, దీనిలో అయిపోతాం, దుఃఖంలో ఉంటాం, బాధల్లో ఉంటాం, ఆతృతతో ఉంటాం, ఎవరు చచ్చిపోయి ఏడుస్తూ ఉంటాం. గతాసూస్తే నాను సూచింది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గురించి బతికిన గురించి ఆడవద్దని ఆయన చెప్తే అయిపోయింది, ఏడుస్తుంటాం. ఇది నువ్వు చూడాలి. నీ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని నువ్వు చూడడం అనేది ధ్యానంలో చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది గమనించండి, ఎవరు చెప్పట్లేదు ఈ విషయాలు, బోస్ చెప్తున్నారేమో వాళ్ళ భాషలో, మనకెందుకు కూడా. నిన్ను నువ్వు చూసిన తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? నాడి చూస్తారు, కొంచెం కన్ను, కొంచెం నాలిక అంటారు, అంతే కదా, అలాగే చూడాలి. ఇప్పుడు ఎవరు డాక్టర్లే, నువ్వే డాక్టర్. నువ్వే ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకంటే వాళ్ళు కొట్టారని. వాళ్ళు కొట్టద్దు తిట్టద్దు, నీకంత అంత పట్టుదల ఎందుకు, నేను అంత పొగడాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకోవడం మానేసిన తర్వాత నీ దుఃఖం అంత మాయవద్దు.
అందరూ నిన్ను గుర్తించాలి, నిన్ను కోరుకోవాలి, నేను మర్యాద ఇవ్వాలి, నీ మనసును అర్థం చేసుకోవాలి, నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలి, నీ యొక్క అభిలాష ప్రకారం నీ కొడుకు ఉండాలి, నీ అభిలాష ప్రకారం నీ ఆకాంక్షల ప్రకారం నీ కూతురు ఉండాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఉండాలి. ఇవన్నీ ఇది వదిలిపెట్టగా దుఃఖం అలా మాయవద్దు, నీకు తెలియకుండా మాయవద్దు. నేను అటెంప్ట్ చేయగల ఇది తీసేయాలి అంతే. ఇది తీస్తే అది మాయవుద్ది, ఎక్కడ పోయింది కూడా తెలియదు. ఇది చూసుకోవడం అనేటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో నువ్వు ధ్యానంలో చేయాలి. దాన్ని అలా చేయమని నాకు అర్థమైంది గీత చెప్పింది. మనసుని జాగ్రత్తగా తీయడం, మెల్లగా మళ్ళించడం, బయటికి తీయడం, ఈ టెక్నిక్ ధ్యానంలో ఎక్కడుందని అడుగుతున్నాను నేను. నీకున్నది ఏంటంటే జస్ట్ సెడేషన్ ఉంది, మత్తుమంది ఉంది, నీ డీవియేషన్ ఉంది, వేరే విషయం ఆలోచించావు, కానీ తీయలేదే, ఆలోచించలేదే. నువ్వు ఏ రోజు దాకా తీయో 90 ఏళ్ళు వేరే మెడిటేషన్ చేయి, నీ మోహాన్ని వదులుచుకోనంతకాలం నిన్ను ఎవడు రక్షించలేడు. ఎవడు, ఏ పిరమిడ్ రక్షించలేదు నిన్ను, ఏ మంత్రం రక్షించలేదు. నువ్వు అల్టిమేట్గా వెళ్ళి ఇవన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు ఏం చేయమంటావంటే, నువ్వేరా బాబు, నువ్వే చేసుకోవాలి ఈ పని, ఇప్పటికైనా తీయని. మా ఇంట్లో ఓ పెద్ద బండొచ్చి పడిపోయింది, దాని గురించి ఎన్ని జపాలు ఎన్ని మంత్రాలు చేసినా కాదు కదా, ఎన్ని రకాలు చేసినా దాన్ని బయట పడేయడానికి నేను ప్రయత్నం చేసి లేచి పడేస్తే అవుతుంది. అది నీ జీవితంలో నీ లైఫ్లో నీ థాట్ ప్రాసెస్లో నీకున్నటువంటి పర్సనాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటివే. ఇది నువ్వు గమనించాలి. ఇది గమనిస్తే కనుక నేను అనేదంటే ఇలాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు ప్రాచీనంలో ఉన్నారు. కంటెంప్లేషన్ కూడా ధ్యానంలో పార్టీ, ఏం తప్పు ఏం లేదు దాంట్లో. మీరేం మొహమాట పడకండి, సిగ్గుపడకండి. కానీ చాలాసార్లు మనం ధ్యానం చేసేటప్పుడు ఎటు వెళ్ళిపోతాం, మర్చిపోతాం. ఆ సినిమా పాటే తిరుగుతూ ఉంటుంది, అదే అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అని అంటే ఇప్పుడు ఏం చేద్దామని. దీనికి మార్గం ఏంటంటే, మీరు 12 లక్షణాల్లో ఎక్కడ వదిలిపెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టండి. దేనికి ఏ లక్షణానికి ఎక్కువ టైం ఇస్తారు, కొన్నిటి మీద ఎక్కువ టైం, కొన్నిటి మీద తక్కువ టైం తప్పదు. ఎందుకంటే ప్రతి మనిషికి సొంత ప్రిస్క్రిప్షన్ తనకు అవసరం. ఒక విషయంలో నీకు ఎక్కువ వీక్నెస్ ఉండొచ్చు, ఒక విషయంలో తక్కువ వీక్నెస్ ఉండొచ్చు. అది నీ జడ్జిమెంటే ఫైనల్. నువ్వు యూఆర్ ది మాస్టర్. నువ్వు దాని మీద ఎక్కువ టైం పెట్టుకుని చేసుకోవాలి. రెండోసారి మూడోసారి చేసుకోవాలి. చేసుకుని దాన్ని బయట పడేసుకోవాలి. ఇది మనసు డివేట్ అయినప్పుడు మళ్ళీ అదే ఆలోచనలో మళ్ళీ అదే పాయింట్ తెరించి మళ్ళీ మొదలు పెట్టాలి. లేదా ఫస్ట్ నుంచి కూడా మొదలు పెట్టచ్చు. ఇట్ డిపెండ్స్, అది నీ ఆలోచన. ఎండింగ్ పాయింట్ ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇది మనకి ధ్యానం గురించి చేసినటువంటి ఆలోచన. ఇది కాకుండా సెకండ్ లెవెల్ మెడిటేషన్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ సెషన్ కొంత దారికి వస్తుంది. అది కూడా వేగంగా చేస్తాను. సెకండ్ లెవెల్ మెడిటేషన్ గురించి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ అంటే అడ్వాన్స్డ్ అని కూడా అన్నారు దాన్ని. సో ఫస్ట్ లెవెల్ అంటే చాలా ఈజీ, సెకండ్ లెవెల్ కష్టమని. కానీ రివర్స్ కేసు ఇది. సెకండ్ లెవెల్ అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ప్రణాళికాబద్ధమైనది, ఇంకా ఎక్కువ సింపుల్, సరళీకరించబడిన ప్రణాళికాబద్ధమైనటువంటి కదిన్యాసి ధ్యానం 2వ లెవెల్ మెడిటేషన్. సో ఎవరైనా నన్ను అడిగితే గో ఫర్ సెకండ్ లెవెల్ మెడిటేషన్ అని చెప్తాను, నాట్ ఫస్ట్ లెవెల్ మెడిటేషన్. ఫస్ట్ లెవెల్ మెడిటేషన్ ఊరికే దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి, అంతకంటే లేదు. ఈ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ మెడిటేషన్ రెండింటిలో కూడా కాంపోనెంట్స్ మారటం లేదు. కాంపోనెంట్స్ అనగా ఏమిటి? అవగాహన, అనువర్తన, సవరణ. ఇదే ప్రాసెస్. దీని మారవేవి. ఈ 3 కాంపోనెంట్స్ ఉండాల్సిందే. అయితే మరొక విషయం చెప్తాను. అసలు ధ్యానాన్ని ఏమని అంటాం సారాంశంలో? ఫస్టే చెప్పాను నేను మీకు. ద పాత్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ కరెక్షన్. ఆత్మశోధన, స్వయం సవరణల యొక్క పంథ, కదిన్యాసి పంథ అనేది. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారంటే మీరు ఆత్మశోధన, స్వయం సవరణ విధానాన్ని అనుసరిస్తున్నారు, ఇంకేం లేదు. ఆ ప్రాసెస్లో ఉన్నారు అని అర్థం. ఒక మనిషి అంటే కదిన్యాస అనేటువంటి వాడు దాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కదిన్యాస అవుతున్నాడు. పన్నెంటిని వాటిని లక్షణాలుగా అవి సాధిస్తే లక్షణాలు అయిపోతాయి, నీకు నిర్మోహి అయిపోతావు. అప్పుడు కూడా నువ్వు కదిన్యాసవే. ఒక వ్యక్తి లక్షణాలుగా వాటిని సాధించాడు అనుకుందాం, ఊరికే సూత్రప్రాయమైనటువంటి ప్రతిపాదన చేస్తున్నాను నేను. అప్పుడు అతను ధ్యానం చేస్తాడా? ఆ ధ్యానాన్ని ఏమంటాం? దాన్ని ఆత్మశోధన అంటామని. అతని ధ్యానాన్ని ఏకత్వ అనుభవం అన్నారు. ఏకత్వ అనుభవం ఆకాశసేపు అంటే మొత్తం అతనికి ఏకత్వ అనుభవమే కావచ్చు, మొత్తం అతను మెడిటేటివ్ స్టేట్లోనే ఉండొచ్చు. నీతో మాట్లాడుతున్నప్పుడు మెడిటేటివ్ స్టేట్లో ఉండొచ్చు, నీతో బయట తిరుగుతున్నప్పుడు మెడిటేటివ్ స్టేట్లో ఉండొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. దాన్నే ఎన్లైటన్మెంట్, జీవన్ముక్తి అంటారు. ముక్తి అనేటువంటి చచ్చిన తర్వాత ఏమీ రాదు, బతుకున్నప్పుడే రావాలి. చచ్చిన తర్వాత వచ్చే ముక్తులు మీరు నమ్మకం లేదు.
చచ్చిన తర్వాత ముక్తులను ఎవడన్నా నమ్మదలుచుకుంటే కనుక ఈ ప్రపంచంలో ఎవడన్నా నాకు ₹1,00,000 అయ్యి నెక్స్ట్ మంత్ నీకు 2 lakhs ఇస్తానంటే ఇస్తారు కదా, నెక్స్ట్ జన్మలో 20 lakhs ఇస్తానంటే ఎవడని ఇస్తాడా? నువ్వు అంతా నమ్ముతాడు కదా జన్మల్ని. కర్మసిద్ధాంతం దానికి ఖచ్చితంగా పుట్టాల్సిందే, అనుమానం లేదు. నీకు తెలుసు కదా, నమ్మకం ఉంది కదా. ఇవ్వడానికి ఏమైంది, ఎడపోతాను నేనంటే ఏం చెప్తావు? ఎళ్ళవాయని చెప్తావు. పోనీ 20,000 ఇస్తామంటే నమ్ముతాడు, ఎళ్ళవాయని చెప్తావు. 200 ఇస్తామంటే ఎళ్ళమని చెప్తావు. ₹200 కూడా నమ్మకం పునర్జన్మ నువ్వు. నీ నమ్మకం అంత బోలి నమ్మకం. రైట్, ఈ జన్మనే నమ్ము, ఈ జన్మలోనే సాధించు, ఈ జన్మలోనే లక్షలు కోట్లు సంపాదించి, ఈ జన్మలోనే నువ్వు అనుకున్నటువంటి జీవన సాఫల్యాన్ని సంపాదించు. జీవన్ముక్తి మాత్రమే ముక్తి. ఇక్కడ సంపాదించేది హైవతయర్జిత సర్, ఇక్కడ సంపాదించే ముక్తే ముక్తి, వేరే ముక్తి లేదు అసలు. అందరూ కూడా ఆ మాటని హింట్ కింద పెట్టి వదిలేశారు, మీరు గమనిస్తారు అని. సో ఇక్కడ సెకండ్ లెవెల్ మెడిటేషన్ అనేది చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు మీకు సెకండ్ లెవెల్ మెడిటేషన్కి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్గా మీ ముందుకు వచ్చింది. దీన్ని బేస్ ఫ్రేమ్ అంటాం, బేస్ ఆధార చట్టం అనొచ్చు. అంటే మీకు ఏదో ఒకటి కావాలి కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేసే ప్రతిపాదనలు కూడా ఎటువంటి మూఢనమ్మకం కానీ, ఎటువంటి శక్తులు కానీ, ముక్తులు కానీ, యుక్తులు కానీ. చాలామంది ధ్యానాల కంటే రకరకాల శక్తులు సంపాదించాలి, ఆ తర్వాత అణిమ మహిమ లహిమల గాలిలో ఎగరడం కానీ, నుంచోవడం కానీ, లేకపోతే ఏది ఎక్కువ కాలం బతకడం కానీ, లేకపోతే దూర ప్రాంతాలను కూడా చూడడం కానీ, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం కానీ, ఇలాంటి వెర్రి వ్యవహారాలను కదిన్యాస ధ్యానం యొక్క లక్ష్యం అది కానే కాదు. ఆ బస్సుకి వెళ్ళాల్సిన అటువైపు వెళ్ళి ఆ బస్సు ఎక్కచ్చు, అటు వెళ్తుందో లేదు, ఈ బస్సు అటు వెళ్ళలేదని చెప్తాం. ఈ బస్సు ఈ లోకంలో ఇక్కడ నిన్ను పర్ఫెక్ట్ చేయడానికి మాత్రమే ఉద్దేశించింది. మోస్ట్ పర్ఫెక్ట్ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ప్రాచీనుల దగ్గర నుంచి అందరూ చెప్పిన దారి ఇది. అంచేత ఈ 12 లక్షణాలకి ఈ నక్షత్రాలను మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. దీన్ని ఈ 12 లక్షణాలకి ఈ ఎర్ర కలర్కి అర్థం ఏమిటి, ఎల్లో కలర్కి అర్థం ఏమిటి, ఇక్కడ సూర్యుడికి అర్థం ఏమిటి, ఈ రెయిన్బోకి అర్థం ఏమిటి, ఈ చెట్టుకి అర్థం ఏమిటి, చాలా చక్కగా మనకు చెప్పున్నారు. మీరు కదిన్యాసపదం పుస్తకం తిరిగేస్తే మీకు కనిపిస్తుంది. అది మిస్ అవ్వకూడదు, అన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో అంతర్దృష్టి, జీవన్ముక్తి సమస్తం ఉన్నాయి. జ్ఞానం లేదు దాంట్లో. అది లెంగ్త్ ఎక్కువైపోయింది కాబట్టి నేను దాన్ని చదవడం లేదు. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదవండి దాన్ని. ఈ 12 నక్షత్రాలతో ఉన్నటువంటి ఈ యొక్క పతాకాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. కదిన్యాస దీక్ష అయిపోయిన తర్వాత మీకు పతాకం చిన్నది ఇస్తారు. ఆ పతాకాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయకండి, మీ గోడకు పెట్టండి. పేపర్ అయితే అంటించండి. దట్ ఈజ్ యువర్ గాడ్, దట్ ఈజ్ యువర్, మీ రక్ష అదే, మిమ్మల్ని బయట తీసుకెళ్ళేది అదే. ఎందుకంటే మీరు దాన్ని చూడగానే 12 నక్షత్రాలు మీకు గుర్తొస్తాయి, ఆ 12 లక్షణాలు గుర్తొస్తాయి మీకు. అంతకంటే ఏం కావాలి మీకు? గొప్ప వాల్యూస్ అవన్నీ కూడా మీ ముందు కళ్ళ ముందు ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క ధ్యానాన్ని మీరు ఎలా చేస్తారు? ఈ 2వ లెవెల్ ధ్యానాన్ని నేను ఇందాక ఏం చెప్పాను, ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్ ఈస్ వెరీ సిస్టమేటిక్. ప్రణాళికాబద్ధమైనది, సరళీకరించబడింది, తప్ప కష్టమైంది కాదు. అర్థమవుతుంది మీకు? కష్టమైంది కాదు, ఈజీ వే ఇది. ఎట్లా ఈజీ? ఇప్పుడు చూడండి, నేను కళ్ళు మూసుకుంటాను. ఇందాక చెప్పినటువంటి రిలాక్సింగ్ టెక్నిక్, ఇందాక చెప్పినటువంటి మాటలన్నీ కూడా దానికి అక్కడ దాకా సన్నాహం దాకా అప్లై అవుతున్నాయి. 2వ లెవెల్ ధ్యానానికి కూడా ఈ పద్ధతులన్నీ అప్లై అవుతాయి. దయవుంచి దీన్ని అనుష్ఠించమని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని పరీక్షించండి, చూడండి, మళ్ళా సమీక్షించండి, అవసరమైతే ఎన్రిచ్ చేయండి, మార్చండి. అంతేగాని మన దగ్గర కదే జయభారత్లో ప్రతిదీ మార్చేదే కదా, మీరు ఆలోచించేదే కదా. దాన్నేమి ఎవరో చెప్పారని మనం ఫాలో కావాల్సినవి ఏమి లేవు కదా. ఇక్కడ సెకండ్ లెవెల్ మెడిటేషన్లో మనం కూర్చున్నాము, రిలాక్స్ అయినాము. ఇది అవాయిడ్ చేయకూడదు. మీరు రిలాక్సింగ్ స్టేట్లోనే ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ఆ మెడిటేటివ్ స్టేట్లోకి మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్ వచ్చేలాగా ఇది కొంత డిజైన్ చేయబడిన వ్యవహారం. ఇది అంచేత ఇది కొంత ఫలితం వస్తుంది మీకు. మీరు కూర్చున్న తర్వాత మీ కళ్ళ ముందు జయభారత్ పతాకం అనేది మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి. మీ మనసులో మీరు జయభారత్ పతాకాన్ని ఊహించుకోవాలి మీ ముందున్నట్టుగా. దాని ముందు మీరు ఉన్నారు. ఇప్పుడు దీంట్లో 4 చక్రాలు ఉన్నాయి. అంచేత దీన్ని చతుశ్చక్ర ధ్యానము అన్నారు. 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి
ఆవృత్త చక్షు ధ్యానము అన్నారు. ఎందుకంటే లోపలికి ఇంటర్నల్ ఎంక్వైరీ, ఇంటర్నల్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ సమీక్ష నిన్ను అడుగుతుంది కాబట్టి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ని ఆవృత్త చక్షు ధ్యానం అన్నారు. ఈ యొక్క 2వ లెవెల్ మెడిటేషన్లో 4 చక్రాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక చక్రం. ఈ ప్రాథమిక చక్రం అంటే సాధారణ చక్రం, ప్రాథమిక ఏదైనా అండి, దాన్ని ప్రాథమిక చక్రం అంటున్నాం మనం. ఈ ప్రాథమిక చక్రం ఏదైతే ఉన్నదో ఇది స్టార్ట్ అయిందనమాట. ఈ చక్రం ఎలా స్టార్ట్ అవుతుందంటే అపసవ్య దిశలో స్టార్ట్ అవుతుంది. సవ్య అపసవ్య దిశలు అంటే తెలుసు కదా, గడియారం తిరిగే దిశని సవ్య దశ అంటాం, గడియారానికి వ్యతిరేకమైనటువంటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ని అపసవ్య దిశ అంటాం. ఇప్పుడు ఇది అపసవ్య దిశ, ఇది సవ్య దిశ. కరెక్టేనా? కరెక్టే కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందు మీరు కూర్చుని వెంటనే ఇది ప్రత్యక్షమైంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, జిజ్ఞాస 12 లక్షణాలకి ఈ 12 నక్షత్రాలు ప్రతీకలు. ఆ విషయానికి సంబంధించిన మ్యాప్ ఆ పుస్తకంలో ఉంది చక్కగా. ఇప్పుడు ఫస్ట్ మీరు ట్రావెల్ చేస్తున్నట్టు ఊహించుకోవాలి. మీరు ఎక్కడ ట్రావెల్ చేయట్లేదు, ఊహించుకుంటారు అంతే, ఏం తప్పేం లేదు దాంట్లో. ఇక్కడ నిర్మోహత్వం దగ్గర మీరు ఆలోచించారు. ప్రాథమిక చక్రంలో మీరు నిర్మోహత్వం అంటే ఏమిటని ఒకటే ఆలోచిస్తారు, ఇంకేం ఆలోచించరు. దాంట్లో ఏ రకమైన ఇంటర్ప్రిటేషన్ చేసుకోరు. అర్థమవుతుందని చెప్పేది. నిర్మోహత్వం అనే భావనని మీ మనసులోకి తెచ్చుకుంటారు. ప్రాథమిక చక్రంలో అవగాహన, అనువర్తన, సవరణ అన్నమే ఓన్లీ అవగాహన జరుగుతుంది ఇక్కడ. సో ప్రాథమిక చక్రంలో మీరు ఇక్కడ నిర్మోహత్వం అనేటువంటి భావనని మీరు మీ మనోతలంలోకి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత దాని గురించి మీరు ఆలోచిస్తారు. ఆ తర్వాత మీరు ఒక 3 శ్వాసలో 4 శ్వాసలో ఉంటారు, లేకపోతే అది మీ జడ్జిమెంటే, దానికి ఏమి రూల్స్ లేవు. అక్కడి నుంచి 2వ ద్వేషరాహిత్యానికి వస్తారు. అక్కడి నుంచి సమదర్శిత్వానికి వస్తారు. అక్కడి నుంచి కరుణకు వస్తారు. అక్కడి నుంచి నిరాడంబరత్వానికి వస్తారు. అక్కడి నుంచి నిష్కామకం. ఇప్పుడు మీరు చేయాల్సిన ఓన్లీ కాన్సెప్ట్ థింకింగ్, ఓన్లీ అది ఏమిటో ఆలోచించడం, ఇంకేం చేయట్లేదు మీరు. ఈ చక్రంలో మీ యొక్క శ్వాస సాధారణమైనటువంటి శ్వాస, మామూలుగా రిలాక్సింగ్, మామూలుగా ఇలా తీసుకుంటారు. ఆ శ్వాసలో మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఇటు వస్తారు. మీ కళ్ళ ముందు పతాకం ఉంది, మీ దృష్టి ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు నిష్కామ కర్మ, నిరంతర విప్లవం, తర్వాత సంయమిత్వం, తర్వాత శ్రమ, తర్వాత నిబద్ధత, దేహపడుతో, హేతు జిజ్ఞాస అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి వెళ్ళాలి, సూర్యుడిలోకి. ఎందుకు వెళ్ళాలంటే ఊరికే ఆలోచన ఉంది, అవసరం లేని నువ్వు వెళ్ళక్కలేదు, దానికి గొడవలేదు. ఈ ప్రతీకలు అవసరమైన వాడు వాడుకోండి. నాకైతే బాగా మంచిగా ఉంది. దీంట్లో ఈ సూర్యుడి దగ్గర కూడా మనం కళ్ళు తెరిచి ఇక్కడి నుంచి దూరం నుంచి చూడలేం. మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళడం వాడికి సాధ్యం కాదు. ఆ సూర్యుడు కాదు, అగ్నికి ప్రచండమైనటువంటి జ్వాలలతోటి సౌరగాలులతో సూర్యుడు కాదు. ఎండాకాలంకి చచ్చూరుకుంటాం, మన ఆడిగా గడిపోతాం. ఈ సూర్యుడు జ్ఞానానికి, ఏకత్వానికి ప్రతీక. మీ పతాకంలో ఉన్నటువంటిది జ్ఞానానికి, ఏకత్వ దృష్టికి, నిర్వాణానికి, ఇంకా అనేక విషయాలకు ప్రతీక. అలా ఊహించుకోవాలి. మీరు దీంట్లోకి ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ చాలా ప్రకాశవంతమైనటువంటి, కాంతివంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రపంచంలోకి వెళ్ళారని మీరు అనుకోవాలి. దిస్ యూ షుడ్ కంటెంప్లేట్. మీరు ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి. అలాగే అంతే, దాని పర్పస్ ఉంది, ఇంకేం లేదు. ఇక్కడికి వెళ్ళడంతో ప్రాథమిక చక్రం పూర్తయింది. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రదేశము చిన్న
రూమ్ కాదు, విస్తారంగా ఎంత దూరం చూస్తున్నారో అంత దూరం కూడా మీకు కనిపించేటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి తలంలో మీరు ఉన్నారు. మీ ప్రాథమిక చక్రం పూర్తయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? రెండో చక్రం ప్రారంభమవుతుంది. ఎట్లా ప్రారంభించాలి? మళ్ళీ అగైన్ పతాకాన్ని ఊహించుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బయటికి వెళ్ళకూడదు. ఈ చక్రాలు ఒకదాని పక్కన ఉన్నటువంటి చక్రం, ఒకదాని పక్కన మరొకటి, మరొకదాని పక్కన మరొకటి ఉన్న చక్రాలు కావు. ఒకదాని లోపల మరొకటి, ఒకదాని లోపల మరొకటి, గోయింగ్ డీప్, వెరీ డీప్. ఇది మిస్ అయిన వాళ్ళు బయటపడకూడదు. అసలు నేను బయటపడడానికి లేవు. నువ్వు ఇప్పుడు ఇంకొంచెం లోతుకి వెళ్ళడానికి ఉన్నావు. ఇంకొంచెం లోతుకి నేను అనుకుంటున్నాను, బహుశా ఈ 7 దాన్ని ఏమంటారు, అనాహత మూలాధార అవి కూడా ఇలాగే మొదలుపెట్టి ఉంటారు వాళ్ళు. అవి నిజమే అనుకున్నవాడు. ఇవేమి లేవు, ఆ తలము లేదు, ఈ చక్ర, ఇదంతా ఊహలేదు. దీనికి ఒక పర్పస్ ఉంది. అలాగే ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చాలా దూరంగా ఉన్నావు, చాలా దూరం ట్రావెల్ చేసావు. నువ్వు బయట ప్రపంచం నుంచి చాలా దూరం వెళ్ళిపోయావు అనుకున్న మరుక్షణం వెళ్ళిపోయాను అర్థం లేవు ఇక్కడ. ఇప్పుడు ఏం చేసావంటే మరొకసారి చక్రం వచ్చింది, మరొకసారి పతాకం నీ కళ్ళ ముందుకు వచ్చింది. ఈ పతాకాన్ని మళ్ళీ సేమ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి. దీన్ని విలోమ చక్రం అంటారు. విలోమ అంటే రివర్స్. ఈ రివర్స్ అనేది ఎలాగా? ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది. 12 లక్షణాలకి రివర్స్ లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపులే. నిర్మోహత్వానికి ఏమిటి? మోహమే. ద్వేషరాహిత్యానికి ద్వేషమే. సమదర్శిత్వానికి అసమానతే. కరుణకి క్రౌర్యమే. అంతే కదా. నిరాడంబరత్వం ఆడంబరమే. నిష్కామకర్మ అంటే నాకు ఏ రకమైనటువంటి కోరిక లేక స్వార్థమే, కోరిక ఉండడమే. అలాగే నిరంతర విప్లవానికి నిరంతర దాస్యం. సంయమిత్వం అంటే ఇంద్రియాలు కంట్రోల్ చేయడం. దానికి ఆపోజిట్ ఏంటంటే ఇంద్రియ దాస్యం. శ్రమకి ఆపోజిట్ సోమరితనం. అలాగే నిబద్ధత అంటే నేను లోపల బయట అంతా ఒకటే మాట్లాడడం. దానికి ఆపోజిట్ మోసమే. నువ్వు మోసం చేసుకుంటే లేదా బయట మోసం చేస్తావు. నీ మాటకి మనసుకి నీ ఆచరణకి తేడా వస్తుంది అంటే నిన్నే నువ్వు మోసం చేసుకుంటే బయట నేను చేస్తావు. అంతే కదా. లోపల ఒకటి అనుకుని బయట ఇస్తే మోసం అని కాదు, ఇంకేమంటుంది దాన్ని. సో నిబద్ధతకి ఆపోజిట్ మోసం. అలాగే దేహపటుత్వానికి దేహ దౌర్బల్యం. అలాగే హేతు జిజ్ఞాసకి మౌఢ్యం. ఇవి రివర్స్ లక్షణాలు. వీటిని మీరు ఒకసారి 2-3 సార్లు అనుకుంటే వచ్చేస్తాయి. ఏం కష్టంగా. మొదటిది వస్తే రెండోది వచ్చేస్తుంది. విలోమ చక్రం పర్పస్ చెప్తాను నేను మీకు. నిర్మోహత్వం నాకు తెలియదండి. మీరు 100 సార్లు చెప్పిన అర్థం కాదు నాకు. అర్థం కాదు. ప్రాబ్లం ఏంటంటే నాకు తెలియదు. అది తెలిసిన పదార్థం కాదు. మనకు తెలిసిన గులాబ్ జామును లేకపోతే మరొక మనం ఊహించగలిగిన మనం పర్సీవ్ చేయగలిగిన విషయం కాదు అది. కానీ మోహం, ద్వేషం ఇది తెలుసు నాకు. ఈ రోజు ఉన్నాయి కదా మన దగ్గర. ఇది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మోహము, ద్వేషం, క్రౌర్యం రోజు నేను బతికేది. నాకు తెలియని విషయం ఉంది అంటాను. నిర్మోహత్వం అర్థం కానీ మోహర్థం ఉంది. అది ఇది టేస్ట్ కాదు, అసలు ఊహే లేదండి. నన్ను దాన్ని ఊహించుకోవాలి కదా మొట్టమొదట. ఏ రకంగా ఏ రీతి నిన్ను తలచుదును, ఏ రీతి ఊహించనంటే నాకు తెలిసి వచ్చింది ఏమి లేదు దాని గురించి. ఇది తెలిసిన విషయం. ఇది తెలిసినటువంటి జంతువు కాబట్టి మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ నక్షత్రం మీద మన దృష్టి, దాంట్లో మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది మోహము. నీ మనసులో చిచి అనేటువంటి ఒక వైముఖ్యం. మనది ఒక బతుకైన కుక్కల వల్ల నక్కల వల్ల శ్రీసి రాసినట్టు కుక్కల మర్యాద గౌరవంగా బతుకుతాయి. అయితే ఈ మోహిగా, ద్వేషిగా, చాలా నీచమైనటువంటి ఇంద్రియ దాస్యంతో లేకపోతే క్రౌర్యం, ఇదంతా మన జీవితం. ఇది మన అద్దంలో మనం కనిపిస్తున్నాం. ఇప్పుడు నువ్వు దాన్ని తిరస్కరించాలి. నీ మనసులో వైముఖ్యం పడాలి. ఈ వైముఖ్యం నీకు సంకల్పానికి బలమైనటువంటి స్ట్రాంగ్ పునాది అవుతుంది. ఇప్పుడు మోహం వద్దు, నాకు వద్దు ద్వేషం, నేను అట్లా ఉండను, అసమానత్వం వద్దు, క్రౌర్యం వద్దు, ఇంద్రియ దౌర్బల్యం వద్దు, దాస్యం వద్దు, స్వార్థం వద్దు, మోసం వద్దు, దేహ దౌర్బల్యం వద్దు, మౌఢ్యం వద్దు. ఇలా ప్రతిదానికి కూడా
నువ్వు ఆ పాయింట్ తిరిగి వచ్చిన తర్వాత వద్దు అనేటువంటి విముఖత అంటే అరవాల్సిన అవసరం లేదు. నీ మనసులో వాటి పట్ల ఒక తిరస్కారం అనేది నీ మనసులో జనించాలి. ఈ తిరస్కారం చాలా బలమైనటువంటి పునాదిని వేస్తుంది. చాలా గొప్ప టెక్నిక్ ఇది. ఇందాక నువ్వు చేసినటువంటి పని కంటే ఈజీ. ప్రాథమిక చక్రం కంటే కూడా నాకు తెలిసి విలోమ చక్రం ఈజీ. విలోమ చక్రం అనేది ఈజీ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇంకొంచెం బెటర్గా అర్థమైంది అది ఎందుకు కావాలి నాకు. ఇవి తెలిసిన తర్వాత అది ఎందుకు కావాలని నాకు ఇప్పుడు అర్థం అవ్వడం మొదలెట్టింది. ఇప్పటిదాకా నాకు నిర్మోహత్వ దేశాచుడు ఈయన పెచ్చయింది, ఆయన పెచ్చయింది, నాకు కావాలి, నాకు టెన్షన్ ఉంది, ఆ గొడవలో నేను ఉన్నాను, నా లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. అవి ఇవి మాత్రం రోజు ఉన్నాయి కాబట్టి ఐ కెన్ రికగ్నైజ్ దెమ్. ఇవి ఇంట్లో తెలిసిన దెయ్యాలే, వీటిని గుర్తుపట్టాము, వీటిని వదులుచుకోవాలనేటువంటిది ఓకే కన్విన్సింగ్. ఎవడు కావాలనుకుంటాడు? మోసగాడిగా ఉంటాను నేను. ఎవరైనా సరే ఉండదలసిన ఉంటాడు, అది వేరే విషయం, దాని గురించి అంటలేదు నేను. కానీ ఇది పర్సీవ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, ఆలోచించడానికి తేలికైనటువంటి విషయం. అంచేత మీరు ఏం చేయాలంటే మోహము ద్వేషము అని ఈ విలోమ చక్రాన్ని కంప్లీట్ చేయాలి. ఎక్కడ దాకా? మౌఢ్యం దాకా. కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఇది మాత్రం ఎప్పటికీ కూడా ఒకటే, అత్యంత ఏకత్వ భావనని లేకపోతే మరి ఎన్నో నిర్వాణాన్ని, అత్యంత ప్రకాశమానమైనటువంటి ఒక తలంలోకి మీరు చేరుకుంటారు. మీ జర్నీ కంప్లీట్ అయింది. ఆ చక్రం వరకు, రెండో చక్రం కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు చాలా దూరం వెళ్ళారు. ఓ చక్రం నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. మిమ్మల్ని నేను బయటకు లాక్కుని రాలేను. బయట అంతా ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయి, బయట గొడవలు నడుస్తున్నాయి, టీవీ నడుస్తుంది, మీరు లేరు ఇక్కడ. మీరు 2 చక్రాల లోపలికి వెళ్ళారు. బయట రావాలంటే కష్టం. అది ఈ లోపలికి వెళ్ళడం అనే టెక్నిక్ మర్చిపోతే మాత్రం మీరు ఈజీగా బయటపడిపోతారు. చాలామంది సార్ ఇలా తిప్పేస్తారు. అది కాదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి మీరు డీప్గా వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత టేస్ట్ అర్థమవుతుంది. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ ముందు మరొకసారి పతాకం వస్తుంది. అది 3వ చక్రం. దాని పేరు సంకల్ప చక్రం కదా. సంకల్ప చక్రం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ కదిన్యాస ధ్యాన. మొదటి తలంలో మీరు ఏం చేస్తారు అదే సంకల్పం, ఇంకేం లేదు. ఇప్పుడు మీకు అవగాహన అయింది, దాని వ్యతిరేక దాని పట్ల విముఖత కూడా కలిగింది. కోపం ఉండొద్దు, నియంత్రణ చేసుకోవాలి, లేదా ఇంకోటి ఉండదు, అన్నింటి విషయాల మీద నాకు కొంత అవగాహన వచ్చేసింది. ఇప్పుడు నేను కంపేర్ చేసుకోవడం అనేది ఈ అనువర్తన సవరణ ఇప్పుడు జరిగిపోతాయి. ఈ చక్రం అనేది గుండెకాయ మొత్తం ధ్యానాన్ని. ఈ సంకల్ప చక్రంలో నిర్మోహత్వం దగ్గర నేను ఆలోచించి అది ఏమిటో తెలుసు, దానికి వ్యతిరేకమైంది వద్దని అనుకుంటాను కాబట్టి అది నా జీవితంలో ఉందా లేదు. నేను మోహంలో పడిపోయాను, నేను వాంఛలో దులుతున్నాను, నేను సమస్యలో ఉన్నాను అనేది నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క నక్షత్రం దగ్గర నన్ను నేను చూసుకుంటాను. చూసుకున్న తర్వాత దానికి అవసరమైన కరెక్షన్. నో, ఐ మస్ట్ లిబరేట్. ఈ నక్షత్రాన్ని ఈ యొక్క వాల్యూని నేను సాధిస్తాను, నేను లిబరేట్ కావాలి. అందుకని నేను దేహ పటుత్వానికి అవసరమైనటువంటి పద్ధతిని అనుసరిస్తాను. స్వయం నియంత్రణకి నేను కోపాన్ని ఖచ్చితంగా దాన్ని పక్కన పెడతాను, లేకపోతే దీన్ని పక్కన పెడతాను, లేకపోతే ఈ పని చేస్తాను, లేకపోతే ఇక నేను ఆ విషయాన్ని దాని గురించి టెంప్ట్ కాను, దానికి సంబంధించినటువంటి కోరికను వదులుకుంటాను, నేను ఈ రకమైన ఉద్వేగానికి లోను కాను. ఇలా అనేకమైనటువంటి విషయాల్ని మనం రివ్యూ చేసుకుంటాం. దానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటాం. ఆ డెసిషన్స్ సంకల్పన రూపంలో ఉంటే విల్ మనం సంకల్పించుకుంటాం, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. కంప్లీట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసావు, ఇక్కడతో అయిపోయింది ధ్యానం. కానీ ఆఖరిదైనటువంటి ఆనంద చక్రం ఆశ్చర్యమైన చక్రం. చాలామంది నేను ఇలా చెప్పడం విన్నాను. ఏమనంటే మాకు ఇంకా ఆనంద చక్రం రాలేదు కాబట్టి మేము వెళ్ళలేదండి అని. అసలు దీన్ని మీరు పొరపాటు ఎక్కడ చేస్తానంటే మొదటి ఏడాది, రెండో ఏడాది, మూడో ఏడాది డిగ్రీల కింద దీన్ని చూడకూడదు మీరు. ఇదంతా కలిపి ఒకటే ప్యాకేజ్. ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాల్సిన చక్రాలకు అలా ఉన్నా ఆ ఒక్క పూట, ఒక్క గంటలో, ఆ సెకండ్లోనే మీరు ఆ నిమిషమే వెళ్ళాలి. రేపేళ్ళు వెళ్ళేది కాదు అది. ఆనంద చక్రం అంటే ఏమిటి అని ఇప్పటిదాకా నిర్మోహి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నా పర్పస్ ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్, ఆనందం, సంతోషం, బ్లిస్. మీరు ఏదైనా పేరు పెట్టండి దానికి. ఎవరైనా కూడా ఏడవడం గురించి, చచ్చిపోవడం గురించి చాలామంది ఎందుకంటే రాత్రి పగలు కష్టపడతారు, కాసేపు రిలాక్స్ అవ్వరు, లేదు ఇంకోటి చేయాలంటారు. నేను ఆనందపు అన్వేషణలో ఉన్నాను. ఆనందమే జీవిత పరమావధి. ఆనందో బ్రహ్మ అని మన ప్రాచీనులు చెప్పారు. ఎంత గొప్ప మాట చెప్పారు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఆనందాన్ని సాధించడం, ఇంకేం లేదు.
ఒకటి ఆనందం ఒక చోట ఉంటుంది, వాడి ఆనందం అక్కడ ఉంది, వీడి ఆనందం ఈ ప్రాంతంలో ఉంది. నీ ఆనందం ఎక్కడ ఉంది నువ్వు ఆలోచించుకోవాలి. బయట ఆనందాల కంటే ఈ ఆనందం గ్యారంటీ ఆనందం. ఎందుకంటే బయట నువ్వు వెతుకుతున్నటువంటి ఆనందం చాలా మంచి ఫుడ్ తిన్నప్పుడు, సెక్స్లో ఉన్నప్పుడు, ఎవరైనా అమ్మాయి వెనకాల తిరుగుతున్నప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు, కారు కొన్నప్పుడు, బిల్డింగ్ కట్టినప్పుడు, మీ అబ్బాయి పెళ్లి చేసినప్పుడు నీకు ఆనందం కలిగింది, ఏం అనుమానం లేదు అంటూ. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది 1+1 ప్యాకేజ్, 1+1 కాదు 1+10 ప్యాకేజ్. ఒక సెక్స్లో ఉన్న కాసేపు ఆనందం తర్వాత దోలు తీరిపోద్ది, 10 కష్టాలు వస్తాయి. కారు కొన్నావు హ్యాపీ, ఈ కారు లోపలికి వస్తుంది అంత మొత్తం కాళ్ళని అంతా చూశారు, ఇంకా చూడలేదేమో, నువ్వు 2 రౌండ్లు కొట్టేస్తాను నేను. మధ్యలో ఆపికి టీ కూడా తాగాను, అడిగి కూడా తెలియదు. మొన్నే కొన్నాను కూడా ఇస్తున్నాడు అడగకపోయినా, అయిపోయింది. మర్నాడు నేను లోపల పెట్టిన తర్వాత పక్క ఇంటి ఆయన నాకంటే బెటర్ కారు కొన్నాడు, అయిపోయింది. 6 నెలలు కూడా ఉండదు నా ఆనందం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కారు అమ్మితే రూపాయి రాదు, ఇన్స్టాల్మెంట్ కట్టాలి, సచ్చే సాగు. ఇప్పుడు దుఃఖం. అలాగే ఇల్లు కడుతున్నాం. పూర్వం ఇల్లు కడితే కనీసం 3-4 జనరేషన్స్ మా తాతగారి ఇళ్ళని ఉండేవారు. ఇప్పుడు అదేమీ లేదు. ఒక మనిషి 3 సార్లు ఇల్లు కొంటున్నాడు, మారుతున్నాడు, వాడికి అంత తీరట్లేదు. చిన్నదాని నుంచి పెద్దగా కొంటున్నాడు, పెద్దదాని నుంచి ఇంకా కొంటున్నాడు. 3-4 ఇళ్ళు కొన్నా వాడికి నేను ఫుల్ఫిల్డ్ అనుకోవట్లేదు. ఒక ఆయన మైకేల్ జాక్సన్కి పెద్ద ఐలాండ్స్, ద్వీపాలు ఉన్నాయి, బోళ్ళంత డబ్బు ఉంది, బోళ్ళంత. గ్రేటెస్ట్ పర్సన్ ఆయన, నేను ఆయన అభిమాన్, ఆయన విమర్శించడానికి చెప్పట్లేదు. అంత సాధించిన మనిషి, గొప్ప సంపదని సాధించిన మనిషి, గొప్ప గ్లోరీని సంపాదించిన మనిషి చాలా సంతోషంగా ఉండాలిగా. చనిపోయాడు, తీవ్రమైన దుఃఖంలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలియదు, తీవ్రమైన బాధలు, అసంతృప్తి చచ్చిపోయాడు. ఆ విషయం తలుచుకుంటే గుండె కలచివేస్తున్నాయి. గ్రేట్ పర్సన్ ఆయన, గ్రేట్ సింగర్. ఇలా చనిపోయాడు కదా, బాధ అనిపిస్తుంది. మీరు చూడండి, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు తెలుసుకోవడానికి మీరు చూడండి. మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఎప్పుడైనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి, మానసిక సమస్యలు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి. మీరు మామూలుగా అర్థం చేసుకుంటే అక్కడికి వచ్చే వాళ్ళలో 90% మంది డబ్బున్నోళ్ళు. సరే, వాళ్ళ దగ్గర ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బోలెడు బంగారం ఉంది, అధికారం ఉంది, భార్యలు, పిల్లలు, ఉంపుడు గత్తెలు, భర్తలు, రిలేషన్స్ అన్నీ ఉన్నాయి, భౌతికమైనవన్నీ సంపాదించారు వాళ్ళు. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. పిచ్చోళ్ళు అయిపోయారు వాళ్ళు, క్యూ కట్టున్నారు అక్కడ. నేను ఎందుకు అది ఫుల్ఫిల్ చేయట్లేదని అడుగుతున్నాను నేను. ఒక్క విషయంలో 10 దుఃఖాలను తెచ్చేటువంటి దాన్ని నువ్వు అనవసరంగా కొంటున్నావు. ఆ ఫుడ్ తిన్నప్పుడు, అది తాగినప్పుడు, ఆ మూమెంట్ నువ్వు హ్యాపీగా ఉన్నావు, అనుమానం ఏం లేదు దాంట్లో. సిగరెట్ తాగి ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నావు. ఆ తర్వాత చెంప మొత్తం చిల్లు పడుతుంది, అప్పుడు హ్యాపీగా ఉండవు. వాస్తవం కదా అది. లివర్ సిరోసిస్ వచ్చింది నీకు అని చెప్పిన రోజు నువ్వు ఎందుకు హ్యాపీగా ఉంటావు? లివర్ సిరోసిస్ ఎవరెవరికి వచ్చింది చెప్తాను, వాళ్ళు ఎళ్ళగళ్ళి చూడు. చచ్చిపోయాడు. ఏం సాధించావు నువ్వు? ఎందుకు ఈ కాస్త హ్యాపీనెస్ గురించి? ఏ ఆనందం నీకు సంపాదించిన తర్వాత ఎటువంటి దుఃఖం నీకు కలగట్లేదో, ఈ ఆనందం వెంబడి దుఃఖాలు నిన్ను అనుసరించడం లేదో, ఆనందంలో మరేమీ కల్తీ లేదో, అది కావాలి. అటువంటి పరమానందం కావాలి. అటువంటి పరమానందాన్ని ప్రామిస్ చేసినాయి సబ్జెక్ట్ అంతా కూడా. నేను ఆ పుస్తకంలో రాశాను. వాళ్ళు నీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి ఏం చెప్పారంటే, ఈ భూమి మీద బాగా ఆరోగ్యం ఉన్నటువంటి, బాగా డబ్బు ఉన్నటువంటి, సమస్త సంపదలకు అధినేత అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎంత ఆనందం ఉంటుంది. దాన్ని మనుష్య ఆనందం అన్నారు. భూమికి అంతటా అతను అధినేత, భూమి మీద సంపద అంటే అతనవే, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, బలిష్ఠుడైనాడు, సంపదలన్నీ ఉన్నాయి. అదే కదా, మనం అంతకంటే దాటి వెళ్ళలేం కదా. అతని ఆనందం ఎంత ఉందో అది మనడికి వచ్చేసింది. ఎవరైతే ఆత్మజ్ఞాని ఉన్నాడో, ఎవరైతే స్థితప్రజ్ఞుడు ఉన్నాడో, ఎవరైతే బ్రహ్మజ్ఞాని ఉన్నాడో, అది సంపాదించిందే అని చెప్పాడు. దానికంటే 10 రెట్ల ఆనందం మరొక ఏదో దానికి పేరు పెట్టి, ఊరికి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అనమాట. గంధర్వానందం, దేవానందం, మనుష్యానందం, ఇలా రకరకాల పేర్లు పెట్టి దాన్ని 10 రెట్లు తీసుకు, అది కూడా ఉందయ్యా, ఇది కూడా ఉందే ఈయన దగ్గరని. నువ్వు సంపాదించింది 1000 రూపాయలు, ఆయన దగ్గర 1 కోటి రూపాయలు అని చెప్తున్నాడు. ఎంత అట్రాక్టివ్ ఆఫర్ ఇది, ఎంత ఆశ్చర్యం ఇది. ఈ ఆనందాన్ని గురించి వాళ్ళు వర్ణించి చెప్తుంటే 2 విషయాలు. ఆర్ దే చర్లటాన్స్, వాళ్ళు మోసగాళ్ళ. వాళ్ళు మన ఏమైనా మాయ చేయదలుచుకున్నారా, అబద్ధం చెప్పదలుచుకున్నారా? మీరు చదవండి, వాళ్ళ గొంతు అలా లేదు.
వాళ్ళు నిజమే చెప్తున్నారు. వేదాహ మితం తమస పరస్తాత్ అని చెప్తుంటే, నేను తెలుసుకున్నానని చెప్తుంటే, ఆయన నీకు అబద్ధం చెప్పట్లేదు, బయటకు చెప్తున్నాడు ఆయన ఎక్స్ప్రెషన్. నేను తెలుసుకున్నాను, చీకట్లు కావాలన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. అది ఒక సాక్ష్యంగా మనం తీసుకోవాలి. దాన్ని మనం తీసి పక్కన పెట్టే విషయం కాదు అది. అందుచేత మనకు కూడా మామూలుగా అర్థమవుతుంది. నువ్వు దానికి సంబంధించిన దుఃఖాన్ని పక్కన పెట్టిన మరుక్షణం, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న మైక్రో లెవెల్లో ప్రయోగం చేస్తే మైక్రో లెవెల్లో సక్సెస్ అయితే దాన్ని మనం తీసుకోవచ్చు కదా. నీకు తెలిసినటువంటి దాంట్లో ఒక చిన్న దుఃఖాన్ని, ఒక చిన్న కోరికను పక్కన పెట్టి చూడు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు చూడు. ఇప్పుడు ఈయన రోజు నన్ను అవమానిస్తున్నాడు అనుకో, ఈయన పట్టించుకోవడం మానేద్దామని, ఈయన దాన్ని మాత్రం తీసుకొని నవ్వాలి అని ప్రాక్టీస్ చేశాను అనుకో, ఆ మేరకు రిలీవ్ అయిపోయాను కదా. ఇక్కడ సక్సెస్ అయిన ప్రయోగం అన్ని చోట్ల చేస్తే అన్ని చోట్ల మంచి రిజల్టే వస్తుంది కదా అంటున్నాను నేను. అదే కదా, నువ్వు వ్యాక్సిన్ కనిపెట్టినా దేని కనిపెట్టినా అలా కనిపెడుతున్నారు కదా. ఈ ప్రయోగాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు. అందుచేత జీవన సాఫల్యం, టేస్ట్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇంద్రియాలకు లోబడకుండా దాని యజమాని అయ్యేటువంటి ఈ దరిద్రపు కుటుంబ బంధాల్లోనూ, ఈ రొచ్చులను, ఈ డబ్బులను, ఈ వ్యవహారంలోను, ఈ కోరికల్లోనూ, ఈ పగలను, ఈ ద్వేషంలోను, ఈ ఇగో గుర్తింపు, ఈ యావలను మనం పడి దొల్లుతున్నటువంటి మనము ఒక్క నిమిషం బయటపడితే ఎలా ఉంటామనేది మనకు తెలియదు. ఆ టేస్ట్ని మనం ఊహించుకోవాలి. ఒక నిర్మోహి అయిన వ్యక్తి ఎలా ఉంటాడు? అపరిమితమైన ఆనందంలో ఉంటాడు. అతని చుట్టూ ఆనంద చక్రం తిరుగుతూ ఉంటుంది. అతనికి కావాల్సింది ఏం లేదు కాబట్టి అత్యంత శక్తివంతుడై ఉంటాడు. ఎందుకంటే తను కోరుకునేది ఎవరు, ఆయన ఏం చేయలేరు. ఎవడేం మిగలేడు, ఏం మిగలేడు. ఇది మోస్ట్ పవర్ఫుల్. అవన్నీ చెప్పారు వాళ్ళు. దేనికి భయపడిన విభేది కుతశ్చనైతే అని చెప్పారు. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కష్టం. అందుచేత దీన్ని గురించి అర్థం చేసుకుంటే, ఇప్పుడు నాకు కావాలి అంటే నాకు లడ్డు కావాలి. నేను చాలాసార్లు మీకు ఒక గొప్ప ఆకాశంలో ఎగిరేటువంటి ట్యాక్సీనో వాహనమో వచ్చిందని చెప్పాను, మీరు చూడలేదు దాన్ని. అది కావాలనే కోరిక మీకు రాదు. వద్దండి నాకు బైక్ ఉంటే సరిపోద్ది, బైక్ రోజు చూస్తున్నాం మన దగ్గర. ఇట్లా మన ఎక్స్పీరియన్స్లో ఉన్నదాన్ని మనం కోరుకుంటాం. నిర్మోహత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేదే. ఒకసారి నేను బందర్ లడ్డు టేస్ట్ చేశాను, మరొకటి టేస్ట్ చేశాను. కలకత్తా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏదో విచిత్రమైనటువంటి స్వీట్ పెట్టారు. నాకు ఎంత బాగుందంటే జీవితంలో ఇప్పుడు తినలేదు అనిపించింది. అప్పుడు వాళ్ళని అడుగుతాను నేను, ఇది ఏంటి స్వీటు అని. వాళ్ళు చెప్తారు అప్పుడు నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కావాలనిపిస్తుంది. అప్పుడు ఈయనకి చెప్తాను ఏమని, ఆ స్వీట్ చాలా బాగుంటుంది కావాలి. ఆయనకేం చలనం రాదు, ఎందుకంటే ఆయన చూడలేదు దాని టేస్ట్ చూసిన వాడికి కావాలనిపిస్తుంది. ఇప్పుడు నిర్మోహత్వం కావాలి, నీకెందుకు అనిపిస్తుంది? నువ్వేం టేస్ట్ చేయలేదు దాన్ని. ద్వేష సాహిత్యం కావాలి, నీకెలా అనిపిస్తుంది? నువ్వేం టేస్ట్ చేయలేదు దాన్ని. ఆనందం ఉందంటే మనకు ఎందుకు కావాలనిపిస్తుంది? సో ఈ లాజిక్ ఏంటంటే, అది వేరే దారి లేదు. అది వస్తే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు ఊహించుకోవాలి. ఉపనిషత్తు ఆ పనిచేసింది, నిన్ను అంత ఆనందంలో పెట్టింది. నువ్వు కూడా ఈ చక్రంలో, ఆనంద చక్రంలో ఈసారి అన్నీ వదిలేసి నో ఎఫర్ట్. సంకల్ప చక్రంలో మీ బ్రీత్ అనేది డీప్ బ్రీత్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది బ్రీత్స్ టెక్నిక్ ఉంది. సంకల్ప చక్రంలో మీరు ఉన్నప్పుడు చాలా డీప్ బ్రీత్ ఉండాలి. ప్రాథమిక చక్రంలోను, విలోమ చక్రంలో సాధారణమైన బ్రీత్ ఉండాలి. ఆనంద చక్రంలో తేలికైనటువంటి బ్రీత్. అసలు మీకు ఆ ధ్యాస ఉండకూడదు, వదిలేసా. మీ మొత్తం తేలిపోవాలి. ఇప్పుడు మీరు నిర్మోహత్వం అనేటువంటిది, మీరు నిర్మోహిగా ఉంటే మీరు ఎంత ఆనందం పొందుతారు. ఒక క్షణం మీరు నిర్మోహత్వం సాధించాలనుకోండి, ఆలోచించండి. అలాగే నేను ఇంకా అందుకోనాడికి ఇదంతా, అందుకున్నాడికి ఏం ఊహలక్కలేదాడు, నిజంగానే ఆనందంగా ఉంటాడు. రాంగ్ అది. ఊహిస్తే నీ మనసు ఒక సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నిన్ను కట్టేసే కొక్కేలేమీ లేవు. మనని ఈ గదిలో సంకెళ్ళేసి కట్టేశారు. ఈ సంకెళ్ళు కట్ చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటే అప్పుడు ఆనందం తెలుస్తుంది. ఈ తలుపు తెరిచేసాక బయట అప్పుడు ఆనందం తెలుస్తుంది. బందీగా ఉన్నటువంటి దానికి అది తెలుస్తుంది. ఇప్పుడు మనం బందీలుగా ఉన్నాం. వాళ్ళు నిర్గ్రంథ అన్నారు, అంటే గ్రంథుల్ని కట్ చేయడం. గ్రంథులు అంటే తాళ్లే. జైన్లు అద్భుతమైన వాడారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? నిర్మోహిగా ఉంటే ఎలా ఉంటుంది? నా మనసులో ద్వేషమే పోయింది. ఒకప్పుడు ఎలా ఉంటాను నేను? సమదర్శిగా ఉంటే ఎలా ఉంటాను? ఇది నేను ప్రతి ఒక్క క్వాలిటీ దగ్గర నిలబడి నాకు దేహపట్టుతం లేదు. ఇట్స్ మై డ్రీమ్. బాడీ ఫిట్ పర్ఫెక్ట్ ఉండాలి, అదిరిపోవాలని అనుకున్నాను. బాడీ ఫిట్గా ఉంటే ఎంత హాయిగా ఉంటాను. ఇది ఊహించుకుంటాను. దానివల్ల ఉండాలనేటువంటి కోరిక ఇంకొంచెం పెరుగుతుంది. ఆ టేస్ట్ గురించి ఆలోచిస్తే ఆ స్వీట్ కావాలి, ఇది కావాలనేటువంటిది
ఆ దిశగా నన్ను మరలుస్తుంది. ఇది 4 చక్రాల ధ్యానం. ఇక్కడికి వచ్చారు మీరు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు జయభారత్ అని కానీ ఏకమేవ ద్వితీయం అని కానీ ఏదైనా ఒక మాట అనుకోవచ్చు. ఆ క్షణాన్ని మీరు ఒక మంచి ప్లేన్లో ఉన్నారు కాబట్టి ఇది 4 సార్లు అదే. ఈ 4 చక్రాలను మీరు కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత లీవ్ ఎవ్రీథింగ్, నిర్వికల్పావధి అనేటువంటిది ఉంటుంది. నిర్వికల్పావధిలో జస్ట్ వాచ్ యువర్ థాట్స్, నథింగ్ ఎల్స్. మీ ధ్యానం పూర్తయింది. మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి దాంట్లో. ఆ తర్వాత మీరు లేవండి, మళ్ళీ రేపు కూర్చుంటారు. రేపు కూర్చున్నప్పుడు ఈ రివ్యూ జరుగుతున్నప్పుడు మీరు ఏ అటెంప్ట్ చేయలేదు అనేటువంటిది ఇంకా బెటర్ ఐడియా చెప్తాను. రికార్డ్ చేసుకోండి. 12 లక్షణాలని పెట్టేసుకుని, డేట్లు పెట్టేసుకుని మీరు తీసుకున్న సంకల్పాన్ని మీరే చూసేది. ప్రాబ్లం ఏంటంటే మనం ఇంకోటి చూపించడానికి ఇష్టపడం, చూపించొద్దు కూడా. నాకు చూపించమనే ఒపీనియన్ నాకు లేదు. ఎక్కడే దానికి మీరు కావాలంటే మీరు వేసుకోండి లెక్కలు. కానీ ఈ పనులు మీరు చేయడం మొదలు పెడితే ఇది ఎంత ఈజీ అంటే మేము గమనించింది, ఈ బిల్డింగ్ మించి పైకి ఎగరమంటే నాకు కష్టం. కానీ ఫస్ట్ టైం నాకు నిచ్చెన వచ్చింది. నేను ప్రాథమిక చక్రంలో దాన్ని గుర్తెచ్చుకున్నాను, విలోమ చక్రంలో దరిద్రవంతో వద్దనుకున్నాను, సంకల్ప చక్రంలో సంకల్పం తీసుకున్నాను, ఆనంద చక్రంలో దాన్ని టేస్ట్ చూశాను. నేను దాన్ని వదిలిపెట్టాను. ఇప్పుడు ఏదైతే ఉన్నదో నేను ఆ ఇంప్లిమెంటేషన్ నా లైఫ్లో రావాలి. ఆ కలర్ అనేది నేను ఒకటి అనుకుంటున్నాను. కదిన్యాసి ధ్యానం మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత యూ విల్ బికమ్ సైలెంట్, యూ విల్ బికమ్ లిబరల్. మీరు చాలా సౌజన్యమూర్తులుగా మారతారు. మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మీరు చాలా క్షమ ఇచ్చేవాళ్ళుగా, క్షమ తీసుకునేవాళ్ళుగా, క్షమ అర్థులుగా ఉంటారు. మీరు తప్పును అంగీకరించేవాళ్ళుగా ఉంటారు. మీరు సత్య ప్రేమికులుగా ఉంటారు. మీరు చెడు మీద వ్యతిరేకంగా పోరాడడానికి సంసిద్ధంగా ఉంటారు. ఒక్కొక్క బలహీనతను మీరు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. డెఫినెట్గా మీరు బెటర్ మానవులుగా ఎవాల్వ్ అవుతారు. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ బెటర్ మానవులుగా ఎవాల్వ్ అవుతారు. ఇది మీకు మోక్షాన్ని, ముక్తిని ఇస్తుందా? నో గ్యారంటీ. దెర్ ఇస్ నో రూట్, నో పాత్. జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా కరెక్ట్. ట్రూత్ ఈజ్ అ పాత్లెస్ ల్యాండ్. అక్కడ తీసుకెళ్ళడానికి మీకు ఏ మార్గం లేదు. ఆ మార్గం మీరు వేసుకోవాల్సిందే. కానీ ఆ మార్గానికి అవసరమైనటువంటి మనిషిగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది, సంసిద్ధం చేస్తుంది మిమ్మల్ని. ఎంతకంటే వేరే దారి కూడా ఏమీ లేదు. ఇది మీరు చేస్తూ మీ లైఫ్లో అనుష్ఠిస్తూ మీ జీవితాన్ని వైరాగ్యం వైపుకి, యాక్షన్ వైపుకి నడిపించుకుంటూ మరింతగా మిమ్మల్ని పదును తీర్చుకుంటూ కర్మయోగులుగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా దీన్ని పట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఇది సైంటిఫిక్ అని చెప్పడానికి నేను ఇందాక చెప్పినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో మీరు గమనిస్తే లోపాలని అర్థం చేసుకోవడం, నివారణోపాయాలను ఆలోచించుకోవడం, సంకల్పించుకోవడం, అమలు చేయడం, ఆ దిశగా మనని ఇది నడిపిస్తుంది. కాబట్టి నిన్ను పర్ఫెక్ట్ మానవుడిగా నడిపించేందుకు, పరిపూర్ణత దిశగా నడిపించేందుకు, నిన్ను మార్చేందుకు, నీలో మార్పు తెచ్చేందుకు. కానీ నేను చేస్తుంటే నాకు అది కావడం లేదు అంటే, చేసిన అర్థంలో చేయడం లేదు, చేసిన రెగ్యులర్గా చేయడం లేదు. చాలా ప్రమాదకరం ఏంటంటే దీన్ని తంతుగా మార్చడం. అది చేయొద్దు. మీరు ఏ క్షణాన్ని మీరు దాన్ని రిచువల్గా మార్చారు, ఆ క్షణం చచ్చిపోతుంది. చాలా గొప్ప విషయాలు అలా చచ్చిపోయినాయి. దాన్ని తంతుగా దాన్ని లైవ్లీగా ఉంచాలి, సజీవంగా ఉంచాలి. మీరు దాంట్లో సజీవంగా ఫ్రెష్గా ఉంచాలి దాన్ని. దీంట్లో ఏదైనా విషయం, చక్ర ఈ పతాకాలు ఏంటి, ఈ చాలా కాంతివంతమైన తలాలు ఏంటి, ఓకే వదిలేసి, నీకు అక్కర్లేదు. ఎవరి కాలం తీసుకోండి, అక్కర్లేని వాళ్ళు వదిలేయచ్చు. అది అవసరం లేకుండానే నేను ఆలోచించుకో, ఎవరొద్దన్నారు. నేను అది కాకుండా చేసుకో, ఎవరొద్దన్నారు. నో రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. కానీ నువ్వు నిర్మోహి కావడం ఇంపార్టెంట్, నువ్వు ద్వేషరహితులు కావడం ఇంపార్టెంట్, నువ్వు ఏకత్వ భావాన్ని, ఏకత్వం అనుపశ్యత అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. తత్ర కో మోహక శోక, మోహాన్ని శోకాన్ని దాటడం ఇంపార్టెంట్. దానికి నీదైనటువంటి సొంతం వేసుకో, ఎవరొద్దన్నారు, ఏం అభ్యంతరం లేదు. కానీ అది లేనటువంటి పనులు, అది లేనటువంటి రిచువల్స్, అది లేనటువంటి మౌఢ్యం, అది లేనటువంటి వ్యవహారంలో నువ్వు వెళ్తే ఇబ్బంది వస్తుంది. సో కదిన్యాసి ధ్యానాన్ని నేను చాలా వరకు కరెక్ట్గా కాన్సెప్ట్స్ చెప్పగలిగాను అనుకుంటాను. నాకు తెలిసి నేను ఇంకా ఎక్కువ విషయాలు చెప్దామని అనుకున్నాను, కానీ ఇప్పటికే నేను టైం చాలా ఎక్కువ తీసుకున్నాను, నాకు తెలుసు. అది నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. జై భారత్.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.